గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ తరుణ్ అడుగుతున్నారు. థ్యాంక్స్ ఫర్ ద నాలెడ్జ్ షేరింగ్. అన్న, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ షాడోఫాక్స్ టెక్నాలజీస్? ఫ్రమ్ ది లాస్ట్ ఫ్యూ quarters, their revenues are increasing. OPM is also increasing. And they are reducing their borrowings compared to last quarter. And good well-known AMCs are holding this company, and they are increasing their footprint, and they are increasing their distribution network. And I have started analyzing about this company. I know the valuations are not cheap, but what's your view on this company, Anna? Valuations paranga tarun నేనైతే ఇప్పుడప్పుడే చీప్ వాల్యుయేషన్ కి స్టాక్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అది ఎందుకో చెప్తాను, మిగిలిన వ్యూవర్స్ కూడా వినండి. యాక్చువల్లీ ఇది షాడో ఫ్యాక్స్ రిలేటెడ్ గా మాత్రమే కాదు, ఈ 3PL థర్డ్ పార్టీ లాజిస్టిక్ సెక్టర్ ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్ గా ఒక స్పెషల్ థింగ్ అయితే ప్లే అవుతున్నది. మన వ్యూవర్స్ చాలా మంది 5-6 years నుంచి ఫాలో అవుతున్న వ్యూవర్స్ ఉంటారు కదా. మీకు గుర్తుంటే కోవిడ్ టైంలోని టెలికాం సెక్టర్ రిలేటెడ్గా ఒక వీడియో చేసాం. ఇక్కడ థంబ్నెయిల్ చూపిస్తాను అండ్ ఆల్సో ఐ బటన్ ఆ వీడియో కూడా ఉంచుతాను. ఆ వీడియోని ఎందుకు రిఫర్ చేస్తానంటే ఆ వీడియోలో క్లియర్గా నేను టెలికాం సెక్టర్లోని ఏదైతే కన్సాలిడేషన్ జరుగుతుందో దానివల్ల లార్జ్ ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఎయిర్టెల్ జియో అవ్వచ్చు, వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుంది అండ్ మార్కెట్ దాన్ని ఎలా వాల్యూ చేస్తుంది అన్నది క్లియర్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ఫాక్ట్ మన ఎయిర్టెల్ రిలేటెడ్గా, బికాస్ లిస్టెడ్ కంపెనీ కాబట్టి చూడొచ్చు, అక్కడ నుంచి ఎలా ఎయిర్టెల్ వాల్యుయేషన్ మల్టిపుల్ పెరిగింది అన్నది. ఈవెన్ జియో రిలేటెడ్గా కూడా అక్కడ నుంచి జియో హ్యాస్ గ్రోన్ ఎ లాట్ అండ్ జియో ఐపీఓ త్వరలో వస్తుంది కాబట్టి వీ కెన్ సీ అంటే ఏ వాల్యుయేషన్లో వస్తుంది అన్నది. సో ఐడియాని ఎనీవేస్ డిస్కౌంట్ చేసేచ్చు, ఎందుకంటే అప్పుడు స్ట్రగుల్ అవుతున్నది. ఈవెన్ ఆ వీడియోలో కూడా అదే ఉంటుంది అండ్ ఇప్పటికీ ఆ స్ట్రగుల్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. నా ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఉన్న ప్లేయర్స్ ఎదురు కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటికి వాళ్ళు ప్రైజులు పెంచుకుంటూనే వెళ్తున్నారు. బట్ మనకి వేరే ఆప్షన్ లేక మనం రీఛార్జ్ చేసుకున్నాం లేదా బిల్లు కడుతూనే ఉన్నాం, మనకి ఆప్షన్ లేదు. దానివల్ల వాళ్ళు ప్రాఫిట్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, హైయర్ ప్రాఫిట్స్. దానివల్ల స్టాక్ ప్రైస్లో కూడా ఆ పాజిటివ్ అప్టిక్ అయితే కనిపిస్తుంది. సేమ్ థింగ్ 3PL ఇండస్ట్రీలో కూడా జరుగుతుందని అయితే నాకు కనిపిస్తున్నది. లాస్ట్ డెకేడ్లోని ఎప్పుడు చూడనటువంటి ఇంటెన్సివ్ కన్సాలిడేషన్ 3PL ఇండస్ట్రీలో మనం ఇప్పుడైతే చూస్తున్నాం. దానికి మేజర్గా 3 ఫ్యాక్టర్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి, లార్జ్ ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఓన్ ఈకామర్స్ నెట్వర్క్ లాంచ్ చేయడం వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అన్నమాట. అంటే మనకి థర్డ్ పార్టీ లాజిస్టిక్ ప్లేయర్స్ చూసినట్టయితే మనకి లార్జ్ ప్లేయర్స్ ఉన్నారు, చిన్న ప్లేయర్స్ కూడా చాలామంది ఉన్నారన్నమాట. ఈ చిన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దే ఆర్ లూజింగ్ బిజినెస్. అది ఎలా అంటే మీకు వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ చెప్తాను. ఈకామ్ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఈ కంపెనీ డెలివరీ కొనేసింది. డెలివరీ కొనకముందు ఈకామ్ ఎక్స్ప్రెస్ యాక్చువల్లీ మనకి మీషో ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వాటి డెలివరీ మెజారిటీ ఆఫ్ ద డెలివరీ ఈకామ్ ఎక్స్ప్రెస్ చూస్తూ ఉండేది అన్నమాట. సడన్గా మీషో ఏం చేసింది, వైమో అని చెప్పి వాళ్ళ ఓన్ డెలివరీ ప్లాట్ఫామ్ వాళ్ళు లాంచ్ చేసుకున్నారు కదా. దీంతో యాక్చువల్లీ మీషో ఒక డెలివరీస్ FY23లోని ఈ వైమో ద్వారా జరిగింది జస్ట్ 2% అయితే FY26 Q3 నాటికి అది 66 to 67% ఇంక్రీజ్ అయింది. సో దీనివల్ల మీషో ఒక లాజిస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఎవరైతే 3PL ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ బిజినెస్ కోల్పోయారుగా. ఓకే, దాంట్లో మేజర్గా ఎఫెక్ట్ అయింది ఈకామ్ ఎక్స్ప్రెస్ అన్నమాట. సో యాక్చువల్ ఇన్ఫాక్ట్ ఈకామ్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఐపీఓ కూడా ప్లాన్ చేశారు. బట్ ఎప్పుడైతే వాళ్ళకి సడన్గా ఐపీఓకి వెళ్ళే ముందు ఈ షాకర్ తగిలిందో, ఈ షాకర్ తగలడంతో వాళ్ళు వాల్యుయేషన్ కూడా హాఫ్కి తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఐపీఓ రిలేటెడ్ డిమాండ్ కనబడదు అని భయపడి దాన్ని డెలివరీకి అమ్మేశారు. సో అలా వన్ ఆఫ్ ది మేజర్ ప్లేయర్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారా. ఇది ఓన్లీ మీషో రిలేటెడ్ జరుగుతున్న కన్సల్టేషన్ మాత్రమే కాదు, అమెజాన్ కూడా వాళ్ళ అమెజాన్ సప్లై చైన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని లాంచ్ చేస్తున్నట్టుగా May 2026లో అయితే అనౌన్స్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ దగ్గర లార్జెస్ట్ లాజిస్టిక్ నెట్వర్క్ ఉన్నది కదా. ఈ లార్జ్ లాజిస్టిక్ నెట్వర్క్ మొత్తం కంప్లీట్లీ ఎప్పుడు యూటిలైజ్ అవుతుంది, ఫెస్టివల్ సీజన్ వాళ్ళు సేల్స్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో ఆ టైంలోని ఫుల్ ఫ్లెజ్గా యూటిలైజ్ అవుతుంది. వేరేస్ మిగిలిన ఆఫ్ సీజన్ పీరియడ్ మొత్తం కూడా చాలా వరకు ఖాళీ ఉంటుంది కదా. సో ఏదైతే వాళ్ళ కెపాసిటీస్ ఖాళీ ఉన్నాయో దాన్ని థర్డ్ పార్టీ ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో వాళ్ళకి వీళ్ళ లాజిస్టిక్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారన్నమాట. సో దానివల్ల కూడా ఏమవుతుంది, చిన్న ప్లేయర్స్ అందరికీ కూడా బిజినెస్ కోల్పోతారు కదా. సో ఇది మేజర్గా జరుగుతుంది అన్నమాట ఇండస్ట్రీలోని. దీనివల్ల మేజర్గా స్మాల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్ కోల్పోవడం, నష్టాలు చూడడంతో కొంతమంది ఈ బిజినెస్లోంచి వెళ్ళిపోతున్నారు అండ్ ఇంకొంతమంది వాళ్ళ బిజినెస్ని అమ్మేసుకున్నారు. లైక్ ఈకామ్ ఎక్స్ప్రెస్ డెలివరీకి అమ్మేసినట్టుగా, క్రిటికల్ లాగ్ని షాడోఫాక్స్ కొన్నట్టుగా, ఆర్ ఈవెన్ ఫస్ట్ క్రై ఉన్నది కదా దాని నుంచి బయటకు వచ్చిన ఎక్స్ప్రెస్ బీస్ అని చెప్పి ఇది లిస్టెడ్ కాదు. ఇది కూడా 3PL సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తుంది అన్నమాట, ప్రైవేట్ కంపెనీ. వాళ్ళు కూడా SME డెలివరీ సర్వీసెస్ ఆఫర్ చేసే ఒక కంపెనీని కొనేశారు. సో మనకి లాస్ మేకింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం అండ్ లార్జ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న వాళ్ళని కూడా కొనేయడం వల్ల ఇండస్ట్రీ కన్సాలిడేషన్ అయితే జరుగుతున్నది. ఇండస్ట్రీ కన్సాలిడేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో లార్జ్ ప్లేయర్స్ దే విల్ గ్రో వెరీ ఫాస్ట్ అన్నమాట.
అది మనం షాడో ఆఫ్ యాక్సిలరేటర్‌గా చూడొచ్చు. మీరు లాస్ట్ 1 ఇయర్‌లో షాడో ఆఫ్ యాక్స్ యొక్క టాప్ లైన్‌లో గ్రోత్ చూసినట్టయితే మీకు 60% ప్లస్ గ్రోత్ కనిపిస్తుంది. ఆ గ్రోత్ కంటిన్యూ అవ్వకపోవచ్చు. బట్ ఇక్కడి నుంచి కూడా మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు 20-25% సీఏజీఆర్‌లోని నెక్స్ట్ 3 ఇయర్స్ పాటు గ్రో అవుతామని చెప్తున్నారు. ఇది ఆన్ ద టాప్ లైన్. వేరస్ ఎబిటా విషయంకొచ్చేసరికి FY27 అండ్ FY28 ఈచ్ ఇయర్‌లోని 100-120 బేసిస్ పాయింట్స్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుందని అండ్ FY28 తర్వాత వీళ్ళు ఎక్సెప్షనల్ ఎబిటా మార్జిన్ లెవెల్‌కి అంటే ఎర్లీ టీన్స్ లెవెల్‌కి రీచ్ అవుతామని అయితే చెప్తున్నారు. ఇప్పుడు కరెంట్‌లీ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ 5% అయితే ఉన్నాయి. సో మార్జిన్ ఎక్స్పాన్షన్ ఎప్పుడైతే జరుగుతుందో అండ్ ఇన్‌ఫాక్ట్ మార్కెట్ షేర్ రిలేటెడ్‌గా ఎప్పుడైతే ఇండస్ట్రీ కన్సాలిడేట్ అయిపోతుందో దాంతో మార్కెట్ షేర్ కూడా ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ గెయిన్ అవుతారు కదా! అందులో షాడో ఫ్యాక్స్ యాక్చువల్లీ అగ్రెసివ్‌గా మార్కెట్ షేర్‌ని అయితే గెయిన్ చేస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ స్టాక్ ప్రైస్ పరంగా మనం చూసినట్లయితే ఎక్సెప్షనల్ మూమెంటం ఏదైతే కనిపిస్తుందో దానికి మేజర్‌గా ఇదే రీజన్స్ అన్నమాట. సో ఇంకోటి కమింగ్ డేస్‌లో కూడా అంటే ఇండస్ట్రీ కన్సాలిడేట్ అయిపోయిన తర్వాత ఏమవుతది, కొత్త ప్లేయర్స్ అంత ఈజీగా త్వరగా ఎంటర్ అవ్వలేరు కదా! దానికి టైం పడతది. సో కొత్త ప్లేయర్స్ ఎంటర్ అవ్వలేనప్పుడు ఏమవుతుంది, ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఆ బిజినెస్ మొత్తం గ్రాబ్ చేస్తారు. నువ్వు ఇప్పుడు మిగిలింది మేజర్‌గా మాట్లాడుకోవాలంటే ముగ్గురు ప్లేయర్స్ అనే మాట్లాడుకోవాలి. ఒకటి డెలివరీ, ఇంకోటి షాడో ఫ్యాక్స్, ఇంకోటి బ్లూ డాట్. ఇంకో కంపెనీ ఎక్స్‌ప్రెస్ బీస్ ఉన్నా కూడా వాళ్ళకి 70% ఆఫ్ ద బిజినెస్ సింగిల్ లార్జెస్ట్ క్లయింట్ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి దాన్ని పక్కన పెడితే మేజర్‌గా ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉన్న కంపెనీస్ అయితే ఈ మూడే. అండ్ అందులోని షాడో ఫ్యాక్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళకి క్లయింట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ప్లాట్‌ఫామ్స్ షాడో ఫ్యాక్స్ యొక్క సర్వీసెస్ అయితే యూజ్ చేస్తారు. అండ్ ఈవెన్ అమెజాన్ కూడా వాళ్ళు ప్రైమ్ సేమ్ డే సర్వీసెస్ అయితే స్టార్ట్ చేశారు కదా! దానికి కూడా షాడో ఫ్యాక్స్ సర్వీసెస్ అయితే వాళ్ళు యూజ్ చేసుకున్నారు. సో దానివల్ల కూడా షాడో ఫ్యాక్స్ యొక్క మనకి నెంబర్స్‌లో అయితే గ్రోత్ చూసే ఆస్కారం అయితే క్లియర్‌లీ కనిపిస్తుంది. అండ్ షాడో ఫ్యాక్స్ ఇంకొక స్మార్ట్ థింగ్ ఏం చేస్తుందంటే ఎస్ఎంఎస్‌కి సెల్ఫ్ ఆన్ బోర్డింగ్ ప్లాట్‌ఫామ్ ఒకటి వీళ్ళు క్రియేట్ చేశారు. అండ్ ఇన్‌ఫాక్ట్ వీళ్ళ సింగిల్ లార్జెస్ట్ ఫోకస్ ఏరియా ఇదే అని చెప్పి వాళ్ళ సీఈఓ అయితే చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఇక్కడ బెటర్ మార్జిన్స్ వస్తాయి అండ్ ఈవెన్ క్లయింట్ రిస్క్ పరంగా డైవర్సిఫికేషన్ అయితే జరుగుతుంది కదా! సో టైర్ 2 సిటీస్ ఏవైతున్నాయో అక్కడ వీళ్ళు బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నారు. ఎంప్లాయీస్‌ని కూడా అంటే ఈ ఎస్ఎంఈ రిలేటెడ్ క్లయింట్స్‌ని యాడ్ చేయడం కోసం అని చెప్పి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్‌ని కూడా వీళ్ళు ఇంక్రీజ్ చేశారు. అండ్ FY25తో మనం కంపేర్ చేసినట్లయితే FY26లోని ఈ ఎస్ఎంఈస్ ద్వారా వీళ్ళకొచ్చే బిజినెస్ ఏదైతే ఉన్నదో అది 2.5x అయితే ఇంక్రీజ్ చేశారన్నమాట. సో వీళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే బేసికలీ ఇండస్ట్రీ కన్సాలిడేషన్ ఎక్కడైతే జరిగిందో దాంతోని మాక్సిమం ర్యాపిడ్ స్కేల్‌లోని వీళ్ళ బిజినెస్‌ని గ్రో చేయడానికి క్లయింట్స్‌ని అక్వైర్ చేయడానికి అయితే వీళ్ళు చూస్తున్నారు. అండ్ షాడో ఫ్యాక్స్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి జొమాటో, ఓకే, స్విగ్గీ అలాగైతే గిగ్ వర్కర్స్ ద్వారా వాళ్ళు డెలివరీ సర్వీసెస్ యూజ్ చేస్తుంటారు. సిమిలర్లీ వీళ్ళు కూడా వీళ్ళకి ఎంప్లాయీస్ ఉంటారు. గిగ్ వర్కర్స్‌ని యూజ్ చేసి వీళ్ళు డెలివరీ సర్వీసెస్ అయితే చేస్తుంటారన్నమాట. సో చాలా వరకు వీళ్ళు అసెట్ లైట్ మోడల్‌లోనే వీళ్ళు బిజినెస్‌ని అయితే రన్ చేస్తారు. సో ఓవరాల్‌గా ఇవన్నీ రీజన్స్తోని ఈకామ్ షిప్మెంట్ మార్కెట్ ఏదైతే ఉందో దాంట్లోని షాడో ఫ్యాక్స్ FY22లోని 8% మార్కెట్ షేర్ అయితే ఈ FY26 నాటికి వీళ్ళ మార్కెట్ షేర్ ఏకంగా 23%కి అయితే ఇంక్రీజ్ అయింది. సో అగైన్ అంటే స్టాక్ ప్రైస్ పరంగా మనం పాజిటివ్స్ మాట్లాడుకుంటే మార్జిన్ ఎక్స్పాన్షన్ ఒకటి, మార్కెట్ షేర్ ఎక్స్పాన్షన్ ఒకటి అండ్ ఇండస్ట్రీ కన్సాలిడేషన్, ఇవన్నీ రీజన్స్ కూడా మనకి స్టాక్ ప్రైస్ పరంగా పాజిటివ్‌గా అయితే ప్లే అవుతున్నాయి. ఇది షాడో ఫ్యాక్స్ రిలేటెడ్‌గానే కాదు, ఈవెన్ బ్లూ డాట్ కూడా పాజిటివే, డెలివరీ కూడా పాజిటివే. సో 3PL రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాటి రిలేటెడ్‌గా ఒకసారి స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. డెఫినెట్లీ ఇట్స్ పాజిటివ్ ఫర్ ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్. ఎందుకంటే ఇండస్ట్రీ కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రో అవ్వడానికి చాలా మంచి స్కోప్ అయితే క్రియేట్ అవుతుంది. కాకపోతే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మైండ్‌లో ఉంచుకోండి. ఒకటి షాడో ఫ్యాక్స్ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాలంటే వీళ్ళ సింగిల్ లార్జెస్ట్ క్లయింట్ ఫ్లిప్‌కార్ట్. సో ఒకవేళ ఫ్లిప్‌కార్ట్ వీళ్ళ సర్వీసెస్ ఆపేసినట్టయితే ఇమ్మీడియట్‌గా జర్క్ కనిపించే ఆస్కారం అయితే ఉంటుంది. అది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ మైండ్‌లో ఉంచుకోవాల్సింది. సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్ నాకు కనిపిస్తుంది లాస్ట్ షిప్మెంట్ పర్సెంటేజ్ చూసినట్లయితే అది 5.1% ఉండేది. అది ఇప్పుడు 7.5%కి ఇంక్రీజ్ అయింది. సో ఇది ఇలాగే ఇంక్రీజ్ అయితే రెప్యుటేషన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అండ్ వీళ్ళ ఫైనాన్షియల్ నెంబర్స్ మీద అది ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇదొక ఫ్యాక్టర్ని కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇది షాడో ఫ్యాక్స్ రిలేటెడ్‌గా మాత్రమే కాదు, 3PL సెక్టర్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్‌గా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే ఎవరైనా కూడా ఈ థీమ్‌ని స్టడీ చేయనట్టయితే స్టడీ చేయడానికి ప్రయత్నించండి. డెఫినెట్లీ స్కోప్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీ కన్సాలిడేట్ అవుతుంది అంటే ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ మేక్ వెరీ బిగ్ మనీ. మేబీ అంటే 1-2 ఇయర్స్ కొంచెం నెగిటివ్ న్యూస్లు రావచ్చు, నెగిటివ్ సర్ప్రైజులు రావచ్చు. బట్ ఓవరాల్‌గా చూసుకోవాలంటే ఒక 4-5 ఇయర్స్‌లోని లార్జ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ దే విల్ గ్రో వెరీ బిగ్ అన్నమాట. సో ప్రెజెంట్ స్టడీ చేయాల్సిన బెస్ట్ థీమ్ ఇది. మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రదీప్ గారు అడుగుతున్నారు. హలో సైనా, నా డౌట్ ఏంటంటే ఐపీఓగా వచ్చినప్పుడు డిమాండ్ బాగుంటుంది, లోవర్ వాల్యుయేషన్లో వస్తాయి అండ్ లిస్టింగ్ రోజు 30-40% హైయర్ సైడ్లో కూడా లిస్ట్ అవుతాయి.
కొన్ని మంత్స్ తర్వాత ఐపీఓ ప్రైస్ కూడా రావు. ఎగ్జాంపుల్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లాగా. సో లిస్టింగ్ రోజే సేల్ చేయడం బెటరా, లేక షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ కి పెట్టుకుని చూడడం బెటరా? ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్ డీటెయిల్ గా రాయండి, సో దట్ మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ ఆల్సో ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ప్రదీప్ గారు, దీనికి ఆన్సర్ 3 కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఈ 3 కండిషన్స్ లోని ఏది మీట్ అయినా కూడా మీరు దాన్ని బట్టి డెసిషన్ అయితే తీసుకోవచ్చు. ఒకటి, మీ లిక్విడిటీ కండిషన్. దీనికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీకు యాడ్ చేసి చెప్పాలంటే, మన టీంలో కొత్తగా జాయిన్ అయిన పిల్లలు ఉంటారు. ఓకే, వాళ్ళు మంత్లీ ఏదైతే కొంచెం సేవింగ్ ఉంటుందో వాళ్ళ సేవింగ్స్ నుంచి ఐపీఓస్ అప్లై చేస్తుంటారు. ఐపీఓ అప్లై చేయడం ద్వారా వచ్చే డిమాండ్ బాగున్నది అనుకోండి, కొంచెం లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయి అనుకోండి, అది వాళ్ళకి సమ్ ఖర్చులకు వస్తాయి కదా అని చెప్పి అప్లై చేస్తుంటారు. సో ఐపీఓకి అప్లై చేశారు, ఐపీఓ అలాట్మెంట్ వచ్చింది కదా అని చెప్పి కంపెనీ మంచిదైనా కూడా మీరు ఉంచేసుకోండి అని చెప్పి ప్రతి కంపెనీ చెప్పలేను. అలా ఉంచేసుకోమని వాళ్ళు చెప్పినట్టయితే వాళ్ళ లిక్విడిటీ పరిస్థితి ఏంటి? ఓకే, వాళ్ళ దగ్గర ఉన్న ఆ మంత్లో ఏదైతే కొంచెం మిగిలిన డబ్బులు ఉన్నాయో వాటిని అందులో పార్క్ చేస్తారు. మళ్ళీ రేపు ఇంకొక ఐపీఓ వచ్చిందని దానికి అప్లై చేయాలన్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా. ఇలా చేసే కేటగిరీ చాలా ఎక్కువ మంది ఉంటారు అనమాట. అంటే హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే చిన్న చిన్న జాబులు చేస్తున్న వాళ్ళు, అంటే హై డిమాండ్ ఐపీఓస్ అప్లై చేసి కొంచెం అలాట్మెంట్లో మనకి 5,000 10,000 వచ్చినట్టయితే అది ఏదో ఒక ఖర్చుకి వెళ్ళిపోతుంది కదా. లేకపోతే హాస్టల్లో ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి హాస్టల్ ఖర్చులు కానీ, లేకపోతే వాళ్ళ ఫుడ్ ఖర్చులు కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కానీ ఏదో ఒకటి వెళ్తుంది కదా అని అప్లై చేస్తుంటారు. అలాంటి వాళ్ళు వచ్చిన ఐపీఓ వల్ల హోల్డ్ చేయలేరు, అవునా? సో లిక్విడిటీ కండిషన్ అక్కడ సపోర్ట్ చేయదు. సో మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, అది వేరే కేసు. ఓకే, అలాంటప్పుడు మీరు హోల్డ్ చేయాలంటే హ్యాపీగా హోల్డ్ చేయొచ్చు. బట్ ఇలాంటి కేసులో మాత్రం హోల్డ్ చేసినట్టయితే రేపు ఉదయం ఆ స్టాక్ పడితే అరే ఆ రోజు అమ్మేయాల్సింది, అనవసరంగా హోల్డ్ చేశాను కదా అనుకుంటాం. ఎందుకంటే ప్రైస్ ఎటైనా మూవ్ అవ్వచ్చు కదా. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటంటే ఆ కంపెనీ లిస్ట్ అయిన వాల్యుయేషన్. ఐపీఓ వచ్చినప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్లో వచ్చి ఉండొచ్చు, బట్ లిస్ట్ అయినప్పుడు అది ప్రీమియం వాల్యుయేషన్ లిస్ట్ అయి ఉంటుంది. అంటే బాగా, అంటే ఆల్రెడీ ప్రీమియం మార్కెట్ ఇచ్చి దాంతో లిస్టింగ్ రోజే చాలా బాగా పెరిగింది అనుకోండి, దెన్ ఆటోమేటిక్గా వాల్యుయేషన్ అబ్నార్మల్ అయిపోద్ది ఆర్ ఫుల్లీ ప్రైజింగ్ అయిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ మనకి లిస్టింగ్ డే రోజే ఫుల్లీ ప్రైజింగ్ అయిపోయింది అనుకోండి, మీకు అక్కడి నుంచి ఇంకా స్టాక్ ప్రైస్ పరంగా ఏం గ్రోత్ చూస్తారు? ఓకే, థర్డ్ ఫ్యాక్టర్ ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్. ఓకే, మేబీ లిస్టింగ్ కొన్నిసార్లు సబ్డ్యూడ్ అవుతాయి. కొన్ని కంపెనీస్ మీరు చూసినట్టయితే లిస్ట్ అయినప్పుడు పెద్దగా పర్ఫామ్ చేయు, బట్ లిస్ట్ అయిన తర్వాత ఒక్కసారి స్టాక్ ప్రైస్లో మనకు మూమెంటం కనిపిస్తుంటుంది. ఇన్ఫాక్ట్ ఐపీఓలో కూడా మనకు పెద్దగా డిమాండ్ కనిపించదు. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ చెప్తాను, సెడ్మాక్. ఓకే, సెడ్మాక్ ఐపీఓ వచ్చినప్పుడు ఓకే అసలు డిమాండే లేదు, చాలా మంది సబ్స్క్రైబే చేయలేదు. ఓకే, కానీ చూసినట్టయితే ఇయర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ ఐపీఓ అది. ఓకే, లిస్ట్ అయిన తర్వాత స్టాక్ పరంగా ఫ్యాంటాస్టిక్ రిటర్న్ డెలివర్ చేసింది. సో కొన్ని ఇలాంటి కేసులు కూడా ఉంటాయి. సో మనకి లిస్ట్ అయినప్పుడు పెద్దగా పర్ఫామ్ చేయకపోవచ్చు, కానీ దాని తర్వాత కంపెనీ ఒక ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ మార్కెట్కి అర్థమవుతుంది. దాని తర్వాత మేనేజ్మెంట్ కాంపిటీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దానివల్ల అర్థమైనప్పుడు ఒకసారి మనకి స్టాక్లో అప్టిక్ కనిపిస్తుంటుంది అనమాట. సో ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏవైతున్నాయి అది థర్డ్ ఫ్యాక్టర్ అనమాట. ఓకే, ఫ్యూచర్ గ్రోత్ పరంగా మనకి ఆల్రెడీ ఏదైతే ప్రైస్ ఉన్నదో ఆ ప్రైస్ ఫ్యూచర్ గ్రోత్ పరంగా పెద్దగా అనిపించట్లేదు అనుకోండి, దెన్ ఎగ్జిట్ అయిపోండి. అదే లేదు ఇంకా గ్రోత్ పొటెన్షియల్ ఉన్నది అనుకోండి, దెన్ హోల్డ్ చేయడం వుడ్ బి బెటర్ అవుతుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ విషయంకి వచ్చేసరికి ఐపీఓ ప్రైస్కి రాలేదని కదా, ఐపీఓ ప్రైస్ కన్నా హైయర్ ప్రైస్లోనే ఈ రోజుకి ట్రేడ్ అవుతున్నది. ఓన్లీ థింగ్ మీకు లిస్ట్ అయిన డే ప్రైస్ ఏదైతే ఉన్నదో అది రాలేదు. ఆబ్వియస్లీ లిస్ట్ అయినప్పుడు ఆ క్రేజ్ ఏదైతే ఉన్నదో ఆ క్రేజ్ మనకి దాని తర్వాత ఆబ్వియస్లీ ప్రాఫిట్ బుకింగ్ అయితే నడుస్తుంటుంది కదా. మనకి ఐపీఓ రిలేటెడ్గా జరిగేది ఏంటంటే, ఓకే ఎవరైతే యాంకర్ ఇన్వెస్టర్స్ ఉంటారో యాంకర్ ఇన్వెస్టర్స్ వాళ్ళు లాక్ ఇన్ అవ్వగానే కొంతమంది ఎగ్జిట్ అవుతూ ఉంటారు, అండ్ ఆల్రెడీ ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. సో వేరియస్ రీజన్స్ పీపుల్ అయితే వాళ్ళ స్టేక్ ని అమ్ముతూ ఉంటారు కదా. సో ఆ ఫ్లోట్ వస్తున్న కొద్దీ మనకి డిమాండ్ కన్నా ఫ్లోట్ ఎక్కువ అవుతుంది అనుకోండి, స్టాక్ ప్రైస్ లో ఆ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంటుంది. దానికి తోడు మనకి లాస్ట్ 5-6 months గా చూసినట్లయితే గ్లోబల్ అన్సర్టనిటీస్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి అనుకోండి, మీకు అగైన్ ఆ ప్రైస్ కి రావడానికి కొంచెం టైం పట్టే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇది మేజర్లీ ఐపీఓ తర్వాత అంటే మనకి లక్కీలీ ఐపీఓలో అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, హోల్డ్ చేయాలొద్దా అంటే ఈ 3 ఫ్యాక్టర్స్ ఆలోచించుకోండి. ఈ 3 ఫ్యాక్టర్స్ లో ఏది మీట్ అయినా కూడా దెన్ టేక్ ఎగ్జిట్ కాల్. ఓకే, లేదు నాకు కంఫర్ట్ ఉన్నది లిక్విడిటీ పరంగా, అండ్ ఇన్ఫాక్ట్ ఆ కంపెనీ లిస్ట్ అండ్ వాల్యుయేషన్స్ యాక్చువల్లీ రీజనబుల్ గానే ఉన్నాయి, అండ్ థర్డ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఇంకా చాలా బాగున్నాయి. ఓకే, ఇలాంటి కండిషన్స్ మీకు కనిపిస్తున్నాయి అనుకోండి, దాని ఇన్ దట్ కేస్ హోల్డ్ ఇట్, సింపుల్. మన నెక్స్ట్ క్వశ్చన్ లక్ష్మీ మహేశ్వరి గారు అడుగుతున్నారు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ లైఫ్ సైకిల్ ఫండ్స్. ఫ్యాంటాస్టిక్ ఇనిషియేటివ్ ఫ్రమ్ సెబీ అంట అండి. ఈ కేటగిరీ ఏదైతే ఉన్నదో డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ కి రియల్ వెల్త్
క్రియేట్ చేసే కేటగిరీ అని అయితే బిలీవ్ చేస్తాను. ఎందుకంటే మన ఛానల్ బిగినింగ్ నుంచి నేను చెప్తూనే ఉంటాను. మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు గోల్ బేస్డ్ ఇన్వెస్ట్ చేయండి. గోల్ బేస్డ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఏమవుతది, మీరు లాంగ్ టర్మ్‌కి ఉంచగలుగుతారు. ఎప్పుడైతే లాంగ్ టర్మ్‌కి ఉంచుతారో రియల్ కాంపౌండింగ్ ఒక మ్యాజిక్ మీరు చూడగలుగుతారు. అదే అలా కాకుండా మీరు ఏదైనా బాగా పర్ఫార్మ్ చేస్తున్న ఫండ్ నుంచి వాటి వెనకాల పరిగెడుతున్నారనుకోండి, మీరు ఎప్పుడు లాంగ్ టర్మ్ ఉంచలేరు. అందుకని మనం మ్యూచువల్ ఫండ్స్‌లోని హోల్డింగ్ పీరియడ్ చూసామనుకోండి, 3 ఇయర్స్, 2 ఇయర్స్ ఇవే కనబడుతుంటాయి. ఎందుకంటే చాలామంది యాక్చువల్ మనకి 10 ఇయర్స్, 15 ఇయర్స్‌లోనే రియల్ మ్యాజిక్ జరుగుతది కదా! కానీ అన్నాళ్ళు హోల్డ్ చేయరు. అదే గోల్ బేస్డ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మనం అన్నాళ్ళు హోల్డ్ చేయగలుగుతాం. కాకపోతే గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్‌లో వచ్చే రిస్క్ ఏంటంటే రీబ్యాలెన్సింగ్. లాస్ట్ ఫ్యూ ఆస్క్ మనీ షోస్‌లోని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మన గోల్‌కి దగ్గరకు వస్తున్నప్పుడు మన ఈక్విటీలో మెజారిటీ ఆఫ్ ద మనీ ఉంచకూడదు. కొంచెం కొంచెం మన డెట్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఇది నేను మీకు థియరిటికల్లీ ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా ప్రాక్టికల్లీ చాలామంది ఇంప్లిమెంట్ చేయలేరు. ఎందుకంటే మన ఎమోషన్స్ వచ్చేస్తాయన్నమాట. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం పార్ట్ మనీ ఈక్విటీ నుంచి డెట్‌కి స్విచ్ చేయాలనుకుంటే రేపొద్దున మార్కెట్ పెరిగితే నేను ఆ ఈక్విటీలో వచ్చి అప్‌సైడ్ మిస్ అయిపోతానేమో అని చెప్పి మనం అలా వదిలేస్తుంటే ఒకవేళ మార్కెట్ పెరగకపోగా పడిందనుకోండి, ఓకే, పానిక్‌నెస్తోని ఆ పడిన తర్వాత ఇంకా డబ్బులు నెగెటివ్‌లోకి వెళ్ళిపోతాయేమో అని చెప్పి విత్‌డ్రా చేసేస్తాం. సో మనకి గ్రీడ్, ఫియర్ ప్లే అవుతది. ఆ రిస్క్ ప్లే అవుతది కాబట్టి ఆ రిస్క్‌ని మనం అవాయిడ్ చేయాలంటే దానికి పర్ఫెక్ట్‌గా సెబీ ఆలోచించి ఈ కేటగిరీని అయితే లాంచ్ చేసింది. ఈ కేటగిరీలో ఏంటంటే మన గోల్స్ ఆధారంగా మనం ఫండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో 5 ఇయర్ టెన్యూర్, 10 ఇయర్ టెన్యూర్, 15 ఇయర్ టెన్యూర్, 20 ఇయర్ టెన్యూర్ అండ్ 30 ఇయర్ టెన్యూర్, ఇలా మల్టిపుల్ టెన్యూర్స్ అయితే ఉంటాయన్నమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 2026లో ఉన్నాం కదా! మీకు 2046లో ఒక 20 ఇయర్స్ తర్వాత మీకు డబ్బులు కావాలి. ఓకే, మీకు ఇప్పుడే కిడ్ పుట్టారనుకుందాం. ఆ కిడ్‌కి 20 ఇయర్స్ వచ్చేసరికి హైయర్ ఎడ్యుకేషన్ మీకు డబ్బులు కావాలని మీరు అనుకున్నారు. దాని గురించే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో తనకి 20 ఇయర్స్ వస్తుందనుకోండి, 15th ఇయర్ నుంచి మనం రీబ్యాలెన్స్ చేస్తుండాలి. అంటే ఈక్విటీ నుంచి డెట్‌కి నెమ్మదిగా స్విచ్ చేస్తూ ఉండాలి. ఇది మనలో 99% మనం చెయ్యం. ఓకే. సో ఈ లైఫ్ సైకిల్ ఫండ్‌లో ఏం జరుగుతదంటే సెబీ ఆల్రెడీ ప్రిస్క్రైబ్డ్ ఈక్విటీ, డెట్ ఎలోకేషన్ ఇచ్చేసిందన్నమాట. సో ఫండ్‌లోని యాక్చువల్ ఫండ్ పేరు తర్వాతే మనకి ఏ ఇయర్‌లోని ఆ ఫండ్ టార్గెట్ చేస్తుందన్నది మెన్షన్ చేసి ఉంటది. అంటే లెట్స్ సే మనం ఇప్పుడు 2046 ఫండ్ అని ఉన్నదనుకోండి. అదంటే 20 ఇయర్స్ దాని ఫండ్ సైకిల్ అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. లెట్స్ సే ఒక 20 ఇయర్ ఫండ్ సైకిల్ ఉన్నదనుకోండి. దాంట్లో ఇనీషియల్‌గా ఓకే, మన మెచ్యూరిటీకి 15-20 ఇయర్స్ గ్యాప్ ఉన్నదనుకోండి. అప్పుడు మన ఈక్విటీ అలొకేషన్ ఎలా ఉంటదంటే 65-90% ఫండ్‌లో ఉన్న డబ్బులన్నీ కూడా ఈక్విటీలోనే ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తారు. 5-25% వరకు డెట్‌లో ఇన్వెస్ట్ చేసే ఆస్కారం ఉన్నది. మేజర్‌లీ యాక్చువల్లీ డెట్‌లో కన్నా కూడా ఈక్విటీలోనే ఎక్కువగా ఉంటది ఈ పీరియడ్‌లోని. దెన్ 0-10% గోల్డ్ ఆర్ సిల్వర్‌లో కూడా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు అయితే సెబీ ప్రొవైడ్ చేస్తుంది ఫండ్ మేనేజర్‌కి. అదే మనకి టెన్యూర్ తగ్గుతున్న కొద్దీ అంటే గోల్‌కి 10-15 ఇయర్స్ గ్యాప్ ఉన్నదనుకోండి. ఓకే, అప్పుడు ఈక్విటీ అలొకేషన్ చూడండి 65-80%, అంటే ఇంతకుముందు 95% వరకు ఈక్విటీలో అలొకేట్ చేయగలిగేవారు ఫండ్ మేనేజర్‌కి, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండేది. అది ఇప్పుడు 80%కే మ్యాక్స్ రెడ్యూస్ అయిపోయింది. ఓకే, డెట్‌లో ఎలొకేషన్ ఏదైతే ఉందో 5-25 అండ్ మిగిలిన ఎలొకేషన్ మీరు ఇక్కడ చూడొచ్చన్నమాట. అదే మన గోల్‌కి 1-3 ఇయర్స్ మాత్రమే టైం ఉన్నదనుకోండి, ఈక్విటీ ఎలొకేషన్‌ని 20-35%కి రెడ్యూస్ చేస్తారు. అంటే 35% మించి ఫండ్ మేనేజర్ ఈక్విటీలో ఎలొకేట్ చేయలేరన్నమాట. మాక్సిమం అప్పటి వరకు ఉన్న ఫండ్ ఏదైతే ఉందో దాంట్లో 25-65% ఫండ్ డెట్ సెక్యూరిటీస్‌లో పార్క్ చేయాల్సి ఉంటది. సో దీనివల్ల ఏమవుతుంది, మనకు ఆ సేఫ్టీ యాంగిల్ అన్నది ఆటోమేటిక్‌గా ఫండ్‌లోనే ఇన్‌బిల్ట్ అయిపోయి ఉన్నది కదా! అదే లెస్ దాన్ 1 ఇయర్ మెచ్యూరిటీ వచ్చేసరికి ఈక్విటీ ఎలొకేషన్‌ని 5-20%కి ప్రిస్క్రైబ్ చేసింది సెబీ. అండ్ డెట్‌లోని 25-65 అండ్ గోల్డ్‌లోని, సిల్వర్‌లోని ఆటిలోని రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ అయితే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన లిమిట్ ప్రకారం ఫండ్ మేనేజర్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటదన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, మన ఎమోషన్ పార్ట్ ఏదైతే ఉన్నదో, ఆ గ్రీడ్, ఫియర్ పార్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని అవాయిడ్ చేసినట్టు అవుతుంది. గ్రీడ్ అండ్ ఫియర్ ఎమోషన్స్ పక్కన పెట్టినా కూడా మనం ఎవ్రీ ఇయర్ ఈ రీబ్యాలెన్స్ చేయాలనుకోండి, మనకి గుర్తుండదు. ఎందుకంటే మనకున్న వేరే వర్క్స్ ఉంటాయి, ఇవన్నిటితో మనం చేయలేం కదా! సో అందు గురించి అని చెప్పి ఈ కేటగిరీని సెబీ ఇంట్రడ్యూస్ చేసింది. ఫెంటాస్టిక్ కేటగిరీ. ఆల్రెడీ జీరోదే అయితే 2 ఫండ్స్ లాంచ్ చేసింది. ఒకటి 2036 మెచ్యూరిటీ ఒకటి, ఇంకోటి 2041 మెచ్యూరిటీ ఒకటి. మిగిలిన ఎయిమ్స్‌లు కూడా ఈ కేటగిరీలో ఫండ్స్ అయితే లాంచ్ చేస్తాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ కేటగిరీ టు వాచ్ ఫర్ అని చెప్తాను. ఎందుకంటే ఎవరైనా కూడా గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్, అంటే మీ రిటైర్మెంట్ కోసం, పిల్లల ఎడ్యుకేషన్ కోసం, లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఈ కేటగిరీలో ఉన్న ఫండ్స్‌ని చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ ఆటో రీబ్యాలెన్సింగ్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్, రియల్ మ్యాజిక్ మనకి ఆ మెచ్యూరిటీ టైంలో అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే ఆ మెచ్యూరిటీ టైంకి మన మెజారిటీ ఆఫ్ ద మనీ ఈక్విటీలో ఉన్నదనుకోండి, మార్కెట్ పడిపోయిందనుకోండి, ఇప్పుడు ఆ గోల్‌కి కావాల్సిన డబ్బులు లేవనుకోండి, అదే పిల్లల ఎడ్యుకేషన్ ఇలాంటి గోల్, లేకపోతే మీ రిటైర్మెంట్ రిలేటెడ్ గోల్ అంటే ఎక్స్టెండ్ చేయడం అన్నది అవ్వని పని కదా! అంటే మార్కెట్ ఇప్పుడు బాలేదు, ఇంకో 5 సంవత్సరాల తర్వాత నేను డబ్బులు విత్‌డ్రా చేసుకుంటాను అంటే అది అయ్యే పని కాదు కదా! సో సెబీ నుంచి గ్రేట్ ఇనిషియేటివ్ ఈ కేటగిరీని లాంచ్ చేయడం. అండ్
మంచి కేటగిరీ అండి. దీన్ని చెక్ చేస్తూ ఉండండి. మీరు ఒకవేళ గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ చేస్తున్నట్టయితే ఈ కేటగిరీలో ఫండ్స్ లాంచ్ అయినప్పుడు వాటిని ప్రిఫర్ చేయడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ క్వెషన్ వ్యూవర్ తన కంప్లీట్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్ని షేర్ చేశారు. అందుకని నేమ్ హైడ్ చేసామన్నారు. నేమ్ హైడ్ చేసేస్తున్నాం. With the recent job uncertainty, I want to revisit my plan and focus on a backup strategy in case of income disruption. I've shared my updated financial details below for your review. ప్రొఫైల్ అండ్ ఇన్సూరెన్స్ ఏజ్ 31 years అని రాశారు. హెల్త్ ఇన్సూరెన్స్ 10 lakhs ఉన్నది. సెల్ఫ్ కేర్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఉన్నది. టర్మ్ ఇన్సూరెన్స్ 1 crore మ్యాక్స్ లైఫ్ నుంచి ఉన్నది. 17,500 ఇయర్లీ ప్రీమియం 10 years ఇంకా కట్టాల్సి ఉన్నట్టుగా చెప్పారు. అండ్ పేరెంట్స్ అండ్ స్పౌస్ రిలేటెడ్గా 10 lakhs కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉన్నది. లేటర్ ఐ కెన్ కన్వర్ట్ ఇట్ టు ఏ రీటైల్ పాలసీ. మా కంపెనీ ఫీచర్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు, విచ్ ఈస్ రియలీ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సేవింగ్స్ విషయంకి వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్లోని యాక్సిస్ స్మాల్ క్యాప్లోని కెనరా రెబాకో అండ్ ఐసిఐసిఐ అగ్రెసివ్ హైబ్రిడ్ మెరే అసెట్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టుగా, డైరెక్ట్ ఈక్విటీలో 2,26,000 ఇన్వెస్ట్ చేస్తానని చెప్తున్నారు. ప్రజెంట్ దాని వాల్యూ 2,96,000 ఉన్నది. అండ్ అందులో కూడా ఎస్ఐపి 3,500 రూపీస్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఎమర్జెన్సీ ఫండ్ లిక్విడ్ ఫండ్లో 40,000 రూపీస్ ఉన్నది. అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఒకవేళ జాబ్ లాస్ అయినట్టయితే 7,65,000 వరకు రావచ్చని చెప్తున్నారు. అండ్ వైఫ్ దగ్గర క్యాష్ 3,78,000 రూపీస్ ఉన్నట్టుగా, అండ్ ఆవిడ పేరు మీద కూడా ఎడిల్వేస్ స్మాల్ క్యాప్, మహీంద్రా స్మాల్ క్యాప్, ఎడిల్వేస్ అగ్రెసివ్ హైబ్రిడ్లో ఇన్వెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. వీటిలో ఎస్ఐపీస్ కూడా రన్ అవుతున్నట్టుగా దాని అమౌంట్స్ కూడా మెన్షన్ చేశారు. అండ్ లోన్ గివెన్ టు అదర్స్ 1,50,000 రూపీస్ ఇచ్చినట్టుగా ఎమర్జెన్సీ ఫండ్ ఫర్ అస్. ఓకే, ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి డబ్బులు ఇచ్చింది ఎమర్జెన్సీ ఫండ్ కింద కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే అంత త్వరగా అయితే డబ్బులు రావు. ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మిగిలిన వ్యూవర్స్లో ఎవరైనా కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. అంత ఈజీగా వస్తుందా ఎవరికైనా డబ్బులు ఇచ్చిన తర్వాత? ఓకే, ఇది మనం అనుకుంటాం ఈజీగా వచ్చేస్తుందని. నో, ఎంత క్లోజ్ అయినా కూడా దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టద్దు. నేను డబ్బులు ఇవ్వద్దు అని చెప్పట్లేదు, ఇట్స్ అప్ టు యూ. బట్ డబ్బులు ఇచ్చిందని ఎమర్జెన్సీ ఫండ్ కింద అయితే కన్సిడర్ చేయొద్దు. అది మీకు అవసరమైనప్పుడు ఇమీడియట్గా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ రియల్ ఎస్టేట్లో 3 acres అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది సెల్ఫ్ పేరు మీద. అండ్ 2.25 acres ల్యాండ్ వైఫ్ పేరు మీద ఉన్నది. అండ్ 12 cents ప్లాట్ ఉన్నది. 18 to 20 lakhs వాల్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 53 cent ప్లాట్ కూడా ఉన్నది. హోమ్ టౌన్లో ఓన్ హౌస్ ఉన్నది. అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ విషయంకి వచ్చేసరికి ఫ్యామిలీ ఓన్ టెంట్ హౌస్ బిజినెస్ ఉన్నది. దట్ ఈస్ జనరేటింగ్ 1.5 lakh to 2 lakhs యాన్యువల్లీ. అగ్రికల్చర్ ఇన్కమ్ ఉన్నది, దాని యాన్యువల్లీ 1 lakh వరకు వస్తుందని చెప్పి రాశారు. అప్పుల విషయంకి వచ్చేసరికి పర్సనల్ లోన్ 11,40,000 రూపీస్ తీసుకున్నట్టుగా 12.5% ఇంట్రెస్ట్ రేట్కి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇంకా అవుట్ స్టాండింగ్ 6,27,000 రూపీస్ ఉన్నదని చెప్తున్నారు. ఇంకా 28 months టెన్యూర్ అయితే ఉన్నది. ఖర్చుల విషయంకి వచ్చేసరికి కరెంట్లీ సిటీలో ఉన్నాను కాబట్టి 18,000 రూపీస్ పర్ మంత్ ఖర్చులు అవుతాయి. అదే నేను హోమ్ టౌన్కి వెళ్ళిపోయినట్టయితే ఒకవేళ జాబ్ లాస్ 10 to 12,000 రూపీస్ అయితే నెలకు ఖర్చు అవుతుందని రాశారు. బ్యాకప్ ప్లాన్ అండ్ గోల్స్ విషయంకి వచ్చేసరికి ఇన్ కేస్ జాబ్ పోయిన పక్షంలో I might not immediately take up another job and will focus on building a self-sustainable income in my hometown. ఇందులో 2 plans రాశారు. ప్లాన్ ఏ, పర్సనల్ లోన్ క్లోజ్ చేసి స్టార్టెడ్ డైరీ బిజినెస్ 5 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది హోమ్ టౌన్లోని. లివరేజింగ్ మై అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పెక్టింగ్ 8,000 రూపీస్ పర్ మంత్ నెట్ ఇన్కమ్ అయితే ఈ బిజినెస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అని రాశారు. ప్లాన్ బి, ఆల్టర్నేట్ ప్లాన్ విషయంకి వచ్చేసరికి 3 lakhs డైరీ ఫామ్లో పెట్టి 2 lakhs ఫ్యామిలీ ఓన్ టెంట్ హౌస్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఐ విల్ యాక్టివ్లీ సపోర్ట్ మై ఫాదర్ ఇన్ ఆపరేషన్స్ కరెంట్లీ మేనేజింగ్ విత్ 1 helper అండ్ ఎయిమ్ ఫర్ ఏ మంత్లీ నెట్ ఇన్కమ్ ఆఫ్ 12,000 to 15,000 రూపీస్ అని అయితే రాశారు. అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ విషయంకి వచ్చేసరికి సొంత ఇల్లు 30 లక్షలు ఖర్చు అవుతుంది కన్స్ట్రక్ట్ చేయడానికి. అండ్ ప్లానింగ్ టు సెల్ 12 cent ప్లాట్ ఏదైతే ఉన్నదో 18 lakhs to 20 lakhs వస్తుంది కదా విత్ ఇన్ 5 years టు సపోర్ట్ కన్స్ట్రక్షన్కి. అండ్ ఫ్యూచర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ విషయంకి వచ్చేసరికి వైఫ్ పేరు మీద ఉన్న ఏదైతే 2.25 acres ల్యాండ్ ఉన్నదో అగ్రికల్చర్ ల్యాండ్, దాంట్లో 1 acre సెల్ చేసినట్టయితే 20 lakhs వరకు వస్తుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అవి సరిపోతాయి. అండ్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ పేరెంట్స్ టు. క్వశ్చన్ ఏంటంటే am I adequately prepared for job loss scenario? Second question, how should I plan for potential job uncertainty within the next 4 to 12 months? Should I prioritize closing the personal loan immediately between starting a dairy business and expanding the family tent house business? Which option is more financially viable and sustainable with overall investment of 4 to 5 lakh rupees? మీరు షేర్ చేసిన నెంబర్స్ అన్ని కూడా ఎక్సెల్ షీట్లో ఇన్పుట్ చేస్తామండి. ఫస్ట్ థింగ్ ఐ నీడ్ టు అప్రిషియేట్ యూ. అండ్ దెన్ మీరు ప్రాపర్గా అయితే ప్లాన్ చేసుకున్నారు. ఇలా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్టయితే ఓవరాల్గా మీ ఫ్యూచర్ ఫైనాన్సెస్ కూడా సెక్యూర్డ్గా అయితే ఉంటాయి. సో అదైతే నాకు క్లియర్లీ కనిపిస్తుంది. సెకండ్ థింగ్, మీరు పర్సనల్ లోన్ ఇమీడియట్లీ క్లోజ్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. నువ్వు ఇమీడియట్లీ అయితే కంగారు పడి క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జాబ్ లాస్ ఉండే సినారియోని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, ఆ సినారియో ప్లే అవ్వలేదు కాబట్టి
మీరు రేపు ఎప్పుడైనా కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచించినప్పుడు అప్పుడు క్లోజ్ చేసేయండి. సో దట్ ఈఎంఐ పార్ట్ ఏదైతే ఉన్నదో అది మీకు మంత్లీ స్ట్రెస్ క్రియేట్ చేయదనమాట. నార్మల్లీ ఈఎంఐ కమిట్మెంట్ ఉన్నదనుకోండి అది ఆటోమేటిక్‌గా ఆ స్ట్రెస్ అయితే ఉంటుంది కదా! సో అందుకని క్లోజ్ చేసేయమంటున్నాను. ఒకవేళ అంటే జాబ్ పోయి బిజినెస్ స్టార్ట్ చేయాలని మీరు ఆలోచించినట్టయితే. నెక్స్ట్ థింగ్ మీకు క్వెషన్ చదువుతున్నప్పుడే చెప్పాను కదా! వేరే వాళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ ఫండ్ కింద కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే అది ఇమ్మీడియేట్‌గా మనకు అవసరమైనప్పుడు వస్తదో రాదో తెలీదు. సో బ్యాకప్ ప్లాన్ కూడా పెట్టుకోవడం ఆల్వేస్ సేఫ్. అండ్ బిజినెస్ విషయంకొచ్చేసరికి 10 రోజు బిజినెస్ ఏదైతే ఉందో అది మీకు తెలిసిన బిజినెస్. మీ ఫాదర్ ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు కాబట్టి దట్స్ ఈజీ టు గెట్ ఇన్. ఓకే. కాకపోతే దాంట్లో స్కేలబిలిటీ ఆప్షన్ ఉన్నదా లేదా చూడండి. నా సజెషన్ ఏంటంటే బికాజ్ నాకు 2 బిజినెస్‌ల రిలేటెడ్‌గా డీటెయిల్‌గా తెలీదు కాబట్టి నేను ఏం సజెస్ట్ చేస్తానంటే మీకు ఏ బిజినెస్‌లో ఎంటర్ అయినా కూడా జస్ట్ సర్వైవ్ అవ్వడం మాత్రమే కాదు. మనకి స్కేల్ అవ్వగలగాలి. ఎందుకంటే యూ ఆర్ యంగ్. మీ పిల్లలు కూడా వాళ్ళ ఫ్యూచర్ రిలేటెడ్‌గా ల్యాండ్ అది అమ్మే కన్నా కూడా మీరు బిజినెస్ నుంచి మంచి ఇన్‌కమ్ జనరేట్ చేయగలిగారనుకోండి, మీ నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడం మాత్రమే కాకుండా మీ పిల్లల ఫ్యూచర్ రిలేటెడ్ కూడా వాళ్ళకి మంచి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు కదా! సో నా సజెషన్ ఏంటంటే ఏ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నా కూడా స్కేలబిలిటీ ఉన్నదా లేదా చెక్ చేయండి. అంటే ఆ బిజినెస్ గ్రో అవ్వడానికి పొటెన్షియల్ ఉన్నదా లేదా అన్నది 10 టౌస్ బిజినెస్‌లోని మీకు అంటే మీరు రన్ చేస్తున్న దాన్ని బట్టి ఒకసారి ఆలోచించుకోండి. అంటే స్కేలబిలిటీ ఎంతవరకు ఉన్నది. ఒక లిమిటెడ్ స్కేలబిలిటీ మాత్రమే ఉన్నదనుకోండి. అంటే జస్ట్ ఫ్యామిలీయే సర్వైవ్ అవ్వగలదు అని మీరు అనిపిస్తున్నట్టయితే ఆ బిజినెస్ కన్నా కూడా డైరీ ఫార్మ్ వుడ్ బి ఏ బెటర్ ఆప్షన్ అవుతది. ఎందుకంటే అక్కడ మీకు స్కేలబిలిటీ ఆప్షన్ అయితే కనిపిస్తది. ఈవెన్ 10 టౌస్ బిజినెస్‌లో కూడా టీమ్‌లో ఒకళ్ళు చెప్తున్నారు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళు రన్ చేస్తారు. అందులో జస్ట్ 10 టౌస్ మాత్రమే కాకుండా వేరియస్ అదర్ మనకి మ్యారేజెస్ అండ్ ఫంక్షన్స్ రిలేటెడ్‌గా అదర్ సర్వీసెస్ ఉంటాయి కదా! వాటిల్ని కూడా వాల్యూ యాడెడ్ సర్వీసెస్‌గా యాడ్ చేయడం వల్ల వాళ్ళ రెవెన్యూస్‌ని అయితే స్కేల్ అప్ చేసుకోగలిగారని చెప్తున్నారు. ఒకవేళ మీరు కూడా అలా చేయగలిగితే అలా స్కేలబిలిటీ ఆప్షన్ మీకు కనబడుతున్నట్టయితే ఎందుకంటే లొకేషన్ బట్టి కూడా ఉంటుంది కదా! మనం అడిషనల్ సర్వీసెస్ ఆఫర్ చేసినా కూడా ఆ లొకేషన్‌లో ఆ సర్వీసెస్ తీసుకోగలిగే కేపబిలిటీ ఉన్న వాళ్ళు కూడా ఉండాలి కదా! సో ఇవన్నీ కూడా మీకే అర్థమవుతది. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని స్కేలబిలిటీ లేకపోతే అందులో కన్నా కూడా స్కేలబిలిటీ ఎక్కడైతే ఉన్నదో అక్కడే ఫోకస్ చేయడానికైతే ప్రయత్నించండి. అండ్ మీ టర్మ్ ఇన్సూరెన్స్‌కి ₹17,500 అయితే ప్రీమియం అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు కదా! దాని రిలేటెడ్‌గా కూడా వీ హావ్ క్రియేటెడ్ ఎక్సెల్ అనమాట. అంటే మీ టోటల్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో దానిలోంచి ఓకే. విత్‌డ్రావల్ పెట్టుకున్నట్టయితే నెక్స్ట్ 10 ఇయర్స్ పాటు అంటే మీరు ఏదైతే ఇన్‌కమ్ వస్తుందో ఆ ఇన్‌కమ్ మీ ఖర్చులకు మాత్రమే సరిపోతున్నట్టయితే మీ టర్మ్ ప్లాన్ కూడా మీరు కంటిన్యూ చేయగలిగే ఆప్షన్ అయితే ఇక్కడ క్రియేట్ చేసాం ప్లాన్‌లోని. మీకు ఈ ఎక్సెల్ షీట్ అలాగే షేర్ చేశాను. దాన్ని ఒకసారి రిఫర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. టర్మ్ ప్లాన్‌ని ఆపొద్దు. ఓకే. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్‌ని కూడా ఆపొద్దు. ఎందుకంటే బిజినెస్‌లోకి వెళ్ళిన తర్వాత రేపొద్దున ఏదైనా అన్‌సర్టెనిటీ వచ్చినట్టయితే ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ ఇబ్బంది పడకుండా అయితే ఉంటారు. మిగిలినంతా కూడా ప్రాపర్‌గా ఉన్నదండి. యూ కెన్ గో హెడ్. ఓన్లీ పర్సనల్ లోన్ రిలేటెడ్‌గా ఇమ్మీడియేట్‌గా కాకుండా మీకు ఆ అన్‌సర్టెనిటీ ప్లే అయినప్పుడు మాత్రమే క్లోజ్ చేయడానికి ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ క్వెషన్ హరీష్ గారు అడుగుతున్నారు. మాది ఖమ్మం. ఫ్యూచర్ ప్లానింగ్ కోసం స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఏజ్ 24 ఇయర్స్ అన్‌మ్యారీడ్. నేను రిలయన్స్ స్మార్ట్‌లో 15,000 సాలరీకి వర్క్ చేస్తున్నాను. నా ప్రతి నెల ఏదైతే ఇన్‌కమ్ ఉన్నదో దాంట్లోని గోల్డ్ ఈటీఎఫ్‌లో ₹1000, సిల్వర్ ఈటీఎఫ్‌లో ₹1000, భారత్ 22 ఈటీఎఫ్‌లోని ₹1000, నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్ ఈటీఎఫ్‌లోని ₹1000, మాస్టిప్ టెక్నాలజీలో 500, ఎక్సైడ్ ఇండస్ట్రీలో 500 ఎస్ఐపి చేస్తున్నాను. ప్రతి నెల మొత్తం ₹5,000 అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను లాంగ్ టర్మ్ కోసం అని చెప్పి. నాకు రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి చెప్పండి. హరీష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ యూ. ఎందుకంటే మీరు ఇంత తక్కువ ఏజ్‌లోని అండ్ ఎర్లీ కెరియర్‌లోని మీరు ఈక్విటీస్ రిలేటెడ్‌గా ఆలోచిస్తున్నారు. దానికి నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. కానీ మీరు పోర్ట్‌ఫోలియో ఏదైతే కన్‌స్ట్రక్ట్ చేసుకున్నారో ఇది రైట్ పోర్ట్‌ఫోలియో కాదన్నది నా వ్యూ అండి. సో దీంట్లో కరెక్షన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. ఎస్పెషల్లీ సిల్వర్ ఏదైతే ఉన్నదో ఐ ఆల్వేస్ సే సిల్వర్ ఈజ్ నాట్ ఏ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్. సిల్వర్ ఈజ్ ఏ ట్రేడింగ్ ప్రొడక్ట్. సో సిల్వర్‌లోనే ఎస్ఐపి చేయడం అన్నది చాలా చాలా రిస్కీ. గోల్డ్ వరకు కొంచెం ఓకే. బట్ సిల్వర్ ఈటీఎఫ్ రిలేటెడ్‌గా ఒకసారి మీ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీని రీఅసెస్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో భారత్ 22 ఈటీఎఫ్ కన్నా కూడా మనకి ఒకవేళ మీరు ఈటీఎఫ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి మీకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఈటీఎఫ్స్‌లు కూడా ఉంటాయి. సో వాటిని కన్సిడర్ చేయడం వుడ్ బి ఏ బెటర్ ఆప్షన్ అవుతది అన్నది నా వ్యూ. అండ్ మాస్టిప్పా? ఓకే. ఒకసారి చూసుకోండి. అంటే డైరెక్ట్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు రియల్‌గా ఫండమెంటల్స్ రిలేటెడ్‌గా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారో లేదో ఒకసారి అది చూసుకోండి. ఓకే. ఇది నేను చెప్పాలనుకున్నది. ఐ కెన్ క్లియర్‌లీ సీ మీ పోర్ట్‌ఫోలియో రిక్వైర్స్ ఎ సీరియస్ కరెక్షన్స్. సో ఒకవేళ మీకు ఓకే. స్టాక్స్ రిలేటెడ్‌గా అంత ఫుల్ ఫ్లెడ్జ్‌గా రీసెర్చ్ చేసే క్యాపబిలిటీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్‌కే స్టిక్ ఆన్ అవ్వండి. ఎందుకంటే
మీరు ఇలాగే ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లారనుకోండి, ఒక 3, 4 ఇయర్స్ తర్వాత మీకు రిటర్న్స్ రాలేదనుకోండి, డిసప్పాయింట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, దానికన్నా కూడా రైట్ పోర్ట్‌ఫోలియో మీరు ఇప్పటి నుంచి అంటే ఎర్లీ స్టేజ్‌లో ఎలాగో స్టార్ట్ చేశారు కదా! రైట్ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకున్నట్టయితే మీకు వెల్త్ క్రియేషన్ కూడా మంచి వెల్త్ క్రియేషన్ లాంగ్ టర్మ్‌లో చూసే ఆస్కారం అయితే ఉన్నది. సో, పోర్ట్‌ఫోలియో చిన్న చిన్న కరెక్షన్స్ అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ 5, 6 ఇయర్స్‌లో ఈ పోర్ట్‌ఫోలియో విల్ డెలివర్ వెరీ గుడ్ రిటర్న్స్. నవీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి నెట్‌ఫ్లిక్స్‌లోనే ఒక చాలా మంచి సిరీస్ చూశాను. టీచ్ యూ ఎ లెసన్ అని చెప్పి కొంచెం లెంథీ ఉంటది. అంటే బికాస్ 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. దట్ టూ ఈచ్ ఎపిసోడ్ చాలా లాంగ్ ఎపిసోడ్స్ ఉంటాయి. బట్ ఈచ్ ఎపిసోడ్ డిఫరెంట్ టాపిక్స్ టచ్ చేశారు. చాలా సెన్సిటివ్ టాపిక్స్‌ని చాలా బాగా మంచి అవేర్‌నెస్ స్ప్రెడ్ చేసేటట్టు, ఎంగేజ్ చేసేటట్టు తీశారు. వర్త్ వాచింగ్ సిరీస్ ఇది. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ మీరు మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీకి కూడా చూపించడానికి ప్రయత్నించండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్‌ని వీళ్ళు టచ్ చేసి దాని రిలేటెడ్‌గా అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించారు. అండ్ ఇన్‌ఫాక్ట్ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా తీశారు. మన నెక్స్ట్ క్వెషన్ సాయి కృష్ణ అడుగుతున్నారు. యువర్ వ్యూ ఆన్ స్టైలమ్ ఇండస్ట్రీస్ ప్లీజ్. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్స్ అయితే జరుగుతున్నాయండి. దీన్ని మీకు ఈజీగా అర్థం కావాలంటే లెట్ మీ రిలేట్ విత్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్. మీకు గుర్తుంటే హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్‌గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను ఒక ఆస్క్ మనీ పర్ షోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంటే ఫ్యామిలీలో డిస్ప్యూట్ ఉండేది. ఆ డిస్ప్యూట్ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు వన్ సింగిల్ ఫ్యామిలీ ఆ బిజినెస్‌ని రన్ చేస్తున్నారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. హిమాద్రి ఒక స్టాక్ ప్రైస్ మీరు అప్పటి నుంచి చూడండి. 23 నుంచి చూడండి. మీకు ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ కనిపిస్తది. 130, 140 రూపీస్ ఉండేది ఆ స్టాక్. ఇప్పుడు 700 రూపీస్ పైన పెరిగిపోయింది. దానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే బిజినెస్ మీద మళ్ళీ ప్రమోటర్స్ యొక్క ఫోకస్ పెరుగుతుందో ఆటోమేటిక్‌గా మనకి సేమ్ థింగ్ స్టాక్ ప్రైస్‌లో కూడా చూస్తాం అన్నమాట. హిమాద్రి రిలేటెడ్‌గా ఏదైతే జరిగిందో సేమ్ థింగ్ ఇక్కడ స్టైలమ్‌లో కూడా అదే జరుగుతున్నది. స్టైలమ్ ఒక ప్రమోటర్ మిస్టర్ జగదీష్ గుప్తా ఎవరైతే ఉన్నారో ఆ జగదీష్ గుప్తా గారు అండ్ ఆయన నెఫ్యూ మానవ్ గుప్తా అన్నమాట. వీళ్ళిద్దరూ కలిపి బిజినెస్‌ని రన్ చేసేవారు. ఫ్యామిలీలో ఐ డోంట్ నో ఏం డిస్ప్యూట్స్ వచ్చాయన్నది. మీరు ఒక 3, 4 క్వార్టర్స్ బ్యాక్‌కెళ్ళి కాన్ఫరెన్స్ కాల్స్ చూసారనుకోండి, జగదీష్ గుప్తా గారిని మీరు క్వెషన్స్ అడిగారనుకోండి, ఏదైనా కూడా నేనిప్పుడు మాట్లాడలేని కండిషన్‌లో ఉన్నాను. ఓకే. నేనిప్పుడు చెప్పలేను. ఓకే. చాలా ఇష్యూస్ లోపల ఫేస్ చేస్తున్నాం. ఇలాంటి ఆన్సర్స్ ఆయన దగ్గర నుంచి వచ్చేవన్నమాట. మీ కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్‌క్రిప్ట్ చూస్తే మీకు అవి క్లియర్‌లీ కనిపిస్తాయన్నమాట. ఓకే. దానికి రీజన్ ఏంటంటే మిస్టర్ మానవ్ గుప్తా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి, వీళ్ళ ఫ్యామిలీకి మధ్యలో గొడవలు అవ్వడం అండ్ ఇన్‌ఫాక్ట్ వీళ్ళ బిజినెస్ చూసినట్టయితే స్టైలమ్ లామినేట్స్ తయారు చేస్తది. స్టైలమ్ లామినేట్స్ మనకి ఇక్కడ కూడా దొరుకుతాయి డొమెస్టిక్ మార్కెట్‌లో కూడా. కానీ వీళ్ళ మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ ఎక్స్‌పోర్ట్ మార్కెట్ నుంచి వస్తది. డొమెస్టిక్ మార్కెట్‌లో వీళ్ళకి అంత పెద్ద స్ట్రాంగ్ షేర్ అయితే లేదు. ఎక్స్‌పోర్ట్ బిజినెస్ మొత్తం మిస్టర్ జగదీష్ గుప్తా గారు చూసుకునేవారు. అండ్ మానవ్ గుప్తా ఆయన నెఫ్యూ ఎవరైతే ఉన్నారో డొమెస్టిక్ మార్కెట్ చూసుకునేవారన్నమాట. అండ్ డొమెస్టిక్ బిజినెస్‌లోనే వీళ్ళు ఎక్స్‌పోర్ట్ బిజినెస్‌లో చూసినటువంటి గ్రోత్ అయితే చూడలేదు. ఈ మానవ్ గుప్తా యాక్చువల్లీ తన స్టేక్ ఏదైతే ఉందో దాన్ని సెల్ చేస్తారు. ఆ స్టేక్‌ని ఐకా గ్లోబల్ అనే జపనీస్ కంపెనీ అక్వైర్ చేసింది. సో, దీంతోని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ స్ట్రగుల్ అవుతున్న కంపెనీ ఏదైతే ఉందో దీంట్లోంచి ఒక పర్సన్ అయితే ఎగ్జిట్ అయిపోయారు. సో, నౌ ఆ రిమైనింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హి ఈజ్ యాక్చువల్లీ మేజర్ ఈ బిజినెస్‌ని ఇంతలా గ్రో చేయడానికి వన్ ఆఫ్ ద కీ పర్సన్ జగదీష్ గుప్తా గారు. ఇప్పుడు ఆయన సన్ కూడా బిజినెస్‌లో అయితే ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు కాదు ముందు నుంచి ఇన్వాల్వ్ అవుతున్నారు. బట్ ఇప్పుడు మీరు కాన్ఫరెన్స్ కాల్‌లో అతని పేరు కూడా ఎక్కువగా వింటుంటారన్నమాట. ఆయన ఎక్స్‌పోర్ట్ రిలేటెడ్ బిజినెస్ చూస్తారని, ఫాదర్ ఏమో డొమెస్టిక్ రిలేటెడ్ బిజినెస్ చూస్తారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇద్దరు కలిపి వర్క్ చేస్తారని అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళకి ఎక్స్‌పోర్ట్స్ రిలేటెడ్‌గా చాలా మంచి షేర్ ఉన్నది కదా! డొమెస్టిక్ బిజినెస్ చూసి మానవ్ గుప్తా వెళ్ళిపోవడంతోని వీళ్ళు డొమెస్టిక్ బిజినెస్ రిలేటెడ్‌గా కూడా ఫోకస్ అయితే పెంచారన్నమాట. స్టైలమ్ దగ్గర మంచి ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. సో, డొమెస్టిక్ మార్కెట్‌లోనే వీళ్ళ మార్కెట్ షేర్‌ని అయితే గెయిన్ చేయడానికి ఫోకస్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. రీసెంట్ కాన్ఫరెన్స్ కాల్‌లో మీరు చూసారనుకోండి ఇలాంటి కామెంటరీ మనకు వినిపిస్తుంటదన్నమాట. ఇన్‌ఫాక్ట్ వీళ్ళు న్యూ కెపాసిటీ ఎడిషన్ రిలేటెడ్‌గా చేస్తున్నట్టుగా ప్రీవియస్‌గా అనౌన్స్ చేశారు. అది డిలే అవుతూ వచ్చింది. ప్రతిసారి డిలే అవుతున్నప్పుడల్లా వేరు రీజన్స్ చెప్పేవారు. ఇప్పుడు క్లియర్‌లీ చెప్తున్నారు. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల డిలే అయింది. ఇప్పుడు ఆ ఇష్యూస్ సాల్వ్ అయిపోయాయి కాబట్టి త్వరలోనే ప్లాంట్ కమిషన్ అయిపోద్ది. సెప్టెంబర్ నుంచి అక్కడి నుంచి రెవెన్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇన్‌ఫాక్ట్ ఈ ఫైనాన్షియల్ అక్కడి నుంచి 300 క్రోర్స్ వీళ్ళు అడిషనల్‌గా టాప్ లైన్ న్యూ కెపాసిటీ ఏదైతే యాడ్ అవుతుందో అక్కడి నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే డొమెస్టిక్ మార్కెట్ రిలేటెడ్‌గా కొత్తగా సేల్స్ టీమ్‌ని యాడ్ చేసినట్టుగా, కొత్తగా డిస్ట్రిబ్యూటర్స్‌ని యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఇన్‌ఫాక్ట్ కొంతమంది అనలిస్టులు అడిగారన్నమాట. అంటే ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే మ్యాజిక్స్ ఏమి సడన్‌గా జరిగిపోవు. 1, 2 క్వార్టర్స్ వెయిట్ చేయండి. Q3 నుంచి మీరు రియల్ గ్రోత్ చూసే ఆస్కారం అయితే ఉన్నది. మేము అటు సైడ్ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాం.
దాని యొక్క మీరు రిజల్ట్ Q3 నుంచి చూసే ఆస్కారం అయితే ఉన్నదని చెప్తున్నారు. సో, క్లియర్‌లీ ఒక ఇంట్రెస్టింగ్ స్పెషల్ సిట్యుయేషన్ అయితే ప్లే అవుతుంది. అంటే వన్ ఆఫ్ ది ప్రాబ్లమాటిక్ అంటే ఇద్దరిలో ఎవరు ప్రాబ్లమాటిక్ మనకు తెలీదులెండి. బట్ ప్రాబ్లమ్ అయితే ఉన్నది కంపెనీలో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కొట్టుకోవడంలో. ఒకళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఇంకొకళ్ళు ఓవరాల్ బిజినెస్ మీద అయితే ఫోకస్ చేసే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ అయితే దొరుకుతున్నదనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్ ఎప్పుడు జరిగినా కూడా ఏ కంపెనీలో అయినా మనం ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ అయితే చూసాం. లెట్స్ సీ సేమ్ థింగ్ రిపీట్ అవుతుందని యాంటిసిపేట్ చేద్దాం. వి డోంట్ నో. నోబడీ కెన్ ప్రిడిక్ట్ ఫ్యూచర్. అండ్ ఇంకొకటి యాక్చువల్లీ ఆ మానవ్ గుప్తా వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే షేర్స్ సెల్ చేశారో అది ఐకా గ్లోబల్ అన్న జపనీస్ కంపెనీ. ఆల్మోస్ట్ సిమిలర్ లైన్‌లో ఉన్న బిజినెస్ అన్నమాట వాళ్ళు చేసేది. సో, ఇంకొక థీసిస్ ఏంటంటే ఆర్ మార్కెట్ ఫియర్ ఏంటంటే మీరు కాన్ఫరెన్స్ కాల్‌లో చూసారనుకోండి. ఐకా కూడా మేనేజ్మెంట్‌లో ఇన్వాల్వ్ అవుతదా అంటే మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. బిజినెస్ మేమే రన్ చేస్తాం. వాళ్ళు ఓన్లీ బోర్డ్ మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు. అండ్ వాళ్ళు ఇన్వెస్టర్ మాత్రమే అన్న టైప్‌లో మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళు కూడా మంచి స్టేకే హోల్డ్ చేస్తున్నారు కాబట్టి మేబీ వాళ్ళు కూడా అంటే 1 ఆర్ 2 క్వార్టర్స్‌లో అర్థమవుతది. అంటే వాళ్ళు కూడా మేనేజ్మెంట్‌లోని క్లియర్‌లీ ఇన్వాల్వ్ అవుతున్నారు డెసిషన్స్ రిలేటెడ్‌గా అన్నది. అండ్ ఇన్‌ఫాక్ట్ విచ్ ఈస్ పాజిటివ్ అనుకోని నేను చెప్తాను. ఎందుకంటే జపనీస్ కంపెనీస్ వాళ్ళు మంచి ప్రాసెస్‌ని అయితే సెట్ చేస్తారు. అది నేను పర్సనల్లీ ఎక్స్‌పీరియన్స్ చేశాను. రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉండేదో అది అనిల్ ధీరుభాయ్ అంబానీ గారి కంపెనీ. వేరస్ వాళ్ళు నిపాన్‌కి కొంచెం పార్ట్ స్టేక్ అమ్మారు. అమ్మిన తర్వాత మొత్తం కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్‌గా, కంప్లయన్స్ రిలేటెడ్‌గా చాలా మంచి ప్రాసెసెస్ అయితే సెట్ చేయడం క్లియర్‌లీ చూశాను. దాని తర్వాత వాళ్ళు నెమ్మదిగా గ్రాడ్యుయల్లీ వాళ్ళ స్టేక్‌ని ఎక్వైర్ చేయడం, మొత్తం కంపెనీని వాళ్ళు తీసుకోవడం అక్కడ జరిగింది. ఈ కేస్‌లో కూడా అలా జరుగుతదేమో. వి డోంట్ నో. ఫ్యూచర్‌ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేం కానీ బట్ జపనీస్ ఇన్వాల్వ్‌మెంట్ ఈజ్ ఆల్సో గుడ్. ఏంటంటే వాళ్ళు 1 ఆర్ 2 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ వాళ్ళు లాంగ్ టర్మ్ కాదు. వాళ్ళు లాంగ్ టర్మ్ అంటే 50 ఇయర్స్, 100 ఇయర్స్ క్రేజీ పీపుల్ అనమాట జపనీస్ పీపుల్. సో, వాళ్ళు లాంగ్ టర్మ్ అంటే 50, 100 సంవత్సరాలు ఆలోచిస్తుంటారు. సో, ఇన్‌ఫాక్ట్ ప్రాసెస్‌లు కూడా అలాగే సెట్ చేస్తారు. సో, కంపెనీని అంతవరకు ఉండాలని వాళ్ళు బిజినెస్‌ని కూడా అదే లైన్‌లో డైరెక్ట్ చేస్తుంటారనమాట. షార్ట్ టర్మ్‌లో గ్రోత్ గురించి కన్నా కూడా లాంగ్ టర్మ్ గ్రోత్ గురించి వాళ్ళ ఫోకస్ ఉంటది కాబట్టి విచ్ ఈస్ గుడ్ ఫర్ షేర్ హోల్డర్స్ కూడా. సో, లెట్స్ సీ ఏం జరుగుతుందో. బట్ డెఫినెట్‌లీ ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్స్ అయితే బిజినెస్‌లో జరుగుతుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈవెన్ స్టాక్ పరంగా మీరు చూసినా కూడా ఎప్పుడైతే ఈ స్పెషల్ సిట్యుయేషన్ ప్లే అయిందో ఇమ్మీడియేట్‌గా స్టాక్‌లో జంప్ అయితే కనిపించింది. కాకపోతే ఒకటి ఇమ్మీడియేట్ క్వార్టర్స్‌లోనే మీరు కొంచెం మార్జిన్స్ మీద ప్రెషర్ చూసే ఆస్కారం కూడా ఉన్నది. ఎందుకంటే వీళ్ళు కీ రా మెటీరియల్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రైజెస్ ఈ వార్ వల్ల అబ్నార్మల్‌గా పెరిగిపోయి. సో, దాని యొక్క ఇంపాక్ట్ బిజినెస్ మీద చూసే ఆస్కారం ఉన్నది. సెకండ్ థింగ్ వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ ఎక్స్‌పోర్ట్స్ నుంచి వస్తాయి కదా! షిప్పింగ్ కాస్ట్‌లు పెరిగిపోవడం వార్ వల్ల ఈ సినారియోస్ అన్నిటి వల్ల కూడా దాని యొక్క ఇంపాక్ట్ కూడా నంబర్స్ మీద చూసే ఆస్కారం ఉన్నది. ఈ క్వార్టర్‌లో అయితే అన్నీ బాగున్నాయి నంబర్స్ పరంగా. నెక్స్ట్ క్వార్టర్ ఎలా ఉంటాయో చూడాల్సి ఉన్నది. అంటే రిస్క్‌ల పరంగా కూడా మనకు తెలియాలి కాబట్టి దీస్ ఆర్ ది నియర్ టర్మ్ రిస్క్‌లు అయితే కనిపిస్తున్నాయి. ఆపర్చునిటీ మాత్రమే కాదు. మన నెక్స్ట్ క్వెషన్ వైవిడి ప్రసాద్ గారు అడుగుతున్నారు. ఐ కెన్ క్లియర్‌లీ సీ బజ్ ఇన్ స్పేస్ కంపెనీస్. ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ స్కైరూట్ ఏరోస్పేస్ వేర్ దే ఆర్ నాట్ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్. హౌ టు గెట్ టు నో అబౌట్ ఫండమెంటల్స్ అండ్ ఫైనాన్షియల్స్ ఆఫ్ దిస్ కంపెనీ? బై ద వే ఐ యామ్ ఎ స్మాల్ ఇన్వెస్టర్. ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కుడోస్ టు పవన్, భరత్ అండ్ ఎంటైర్ స్కైరూట్ టీమ్. మన దేశానికే గర్వకారణం. ఇన్‌ఫాక్ట్ మన తెలుగు స్టేట్స్‌కి చెందిన కంపెనీ కాబట్టి తెలుగు వాళ్ళకైతే ఇంకా గర్వకారణం. మన తెలుగు వాళ్ళు స్టార్ట్ చేసిన కంపెనీ రిమార్కబుల్ అచీవ్‌మెంట్. సాధారణ అచీవ్‌మెంట్ కాదది. నౌ కమింగ్ టు మీ క్వెషన్ విషయంకి వచ్చేసరికి ప్రైవేట్ కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్స్ మనం ఎక్కడ చెక్ చేయాలంటే మనకి ట్రాక్సన్ అని చెప్పి ఒక ప్లాట్‌ఫామ్ ఉంటుందండి. ఆ ప్లాట్‌ఫామ్‌లో చెక్ చేయొచ్చు. కాకపోతే సబ్స్క్రిప్షన్ అడుగుతారు. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే దట్ ఈస్ వన్ ప్లాట్‌ఫామ్ వేర్ మీరు ఫైనాన్షియల్స్ చెక్ చేయాలంటే అక్కడ చెక్ చేయొచ్చు. అండ్ ఫండమెంటల్స్ రిలేటెడ్‌గా, ప్రమోటర్స్ రిలేటెడ్‌గా స్కైరూట్ కేస్ ఈస్ ఎక్సెప్షనల్. వీళ్ళ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రతి చోట దొరుకుతుంది. బట్ మిగిలిన ప్రైవేట్ కంపెనీస్ రిలేటెడ్‌గా అంత ఈజీగా మనకి పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రైవేట్ కంపెనీస్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే దొరకదు. మీ అంతట మీరు కొంచెం డీప్‌గా తిరిగి అది రీసెర్చ్ చేయాల్సి ఉంటది. సో, ఆ డీటెయిల్స్ అయితే మీకు ఆన్‌లైన్‌లో ఎక్కడ దొరకవు. ఓకే. థర్డ్ థింగ్ స్కైరూట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి? ఓకే. ఈ క్వెషన్ మీ దగ్గర నుంచే కాదు నా సర్కిల్స్‌లో చాలా మంది దగ్గర నుంచి నాకొస్తది. ఒకటి 3 ఇయర్స్ బ్యాక్ మన ఛానెల్‌లో స్కైరూట్ రిలేటెడ్ వీడియో చేశాం కదా! అప్పటికే స్కైరూట్‌లో లార్జ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళ టికెట్ సైజ్ అప్పటికే చాలా హైయర్ సైడ్‌లో ఉన్నది. ఇప్పుడు ఇంకా ఇంపాసిబుల్ అనే చెప్పాలి. సో, స్కైరూట్‌లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళు ఐపీఓకి వచ్చినప్పుడు మాత్రమే తప్పించి అప్పటి వరకు ఇన్వెస్ట్ చేయడానికి రీటైల్ ఇన్వెస్టర్స్‌కి అయితే ఛాన్సెస్ దొరికేది చాలా లిమిటెడ్ అని అయితే ఆర్ ఈవెన్ అవ్వదనే మనం అనుకోవచ్చు. సో, ఒకవేళ అంటే స్పేస్ సెక్టర్‌లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్టయితే ప్రైవేట్ కంపెనీస్ కొన్ని ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాయి. ఫండ్ రైజ్ అయితే చేస్తున్నారు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్‌లోని ఎవరైనా ఉంటే అంటే ఇది నేను ప్రసాద్ గారి గురించే కాదు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్‌కి కూడా చెప్తున్నాను. ఒకవేళ మీ ఫ్యామిలీ సర్కిల్‌లో ఎవరైనా కూడా అలాంటి కంపెనీ సెటప్ చేసి దాని రిలేటెడ్‌గా వర్క్ చేసి ఫండ్ రైజ్ చేస్తున్నారంటే మాత్రం ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. డెఫినెట్‌లీ ఇక్కడ చాలా మంచి గ్రోత్ అయితే ఉన్నది. ఇన్‌ఫాక్ట్ ఆ ప్రమోటర్ టెక్నికల్ క్యాపబిలిటీ చాలా హైలీ ఉన్నదనుకోండి అస్సలు
వదలొద్దు. ఎందుకంటే ఎక్సెప్షనల్లీ గ్రోత్ అయితే మీరు గెయిన్ అవ్వచ్చన్నమాట. కానీ ఒక్కటి ప్రైవేట్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది రిటర్న్స్ పరంగా వినడానికి అంత సెక్సీగా ఉంటది కానీ, ఆ రిటర్న్స్ మీరు ఎంజాయ్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ రిటర్న్స్ మీకు ఎప్పుడొస్తాయంటే ఆ కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడు కానీ, లేకపోతే మీకు ఎప్పుడైనా ఎగ్జిట్ ఇచ్చినప్పుడు కానీ మీకు ఆ రిటర్న్స్ అన్నీ వస్తాయన్నమాట. అదే లార్జ్ ఇన్వెస్టర్స్ అనుకోండి, వాళ్ళు పెట్టే దాంట్లో 1-2% ఆర్ 3% ఇలాంటి ప్రైవేట్ కంపెనీస్‌లో పెడతారు కాబట్టి వాళ్ళకి ఆ లిక్విడిటీ లేకపోయినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. వేరేజ్ మనకి లార్జ్ అమౌంట్ మనం ప్రైవేట్ కంపెనీలో పెట్టాలంటే మనకి లిక్విడిటీ రాకపోతే చాలా ఇబ్బంది పడతాం కదా! సో, అందుకని ఆ లిక్విడిటీ రిస్క్ ఏదైతే ఉంటుందో రిటర్న్స్ వెనకాల పరిగెత్తి లిక్విడిటీ రిస్క్‌ని మర్చిపోవద్దు. ఈ రిస్క్ చాలా చాలా హై. అండ్ ఇంకొకటి ప్రైవేట్ కంపెనీస్‌లో అగైన్ నేను చాలా సార్లు రిపీట్ చేశాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది తెలుసో తెలియకో నష్టపోతున్నారు. పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్‌లో దొరికే ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని అసలు ఎప్పటికీ టచ్ చేయొద్దు. రిగ్డ్ వాల్యుయేషన్ ఉంటది. ఆ వాల్యుయేషన్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ నెవర్ మేక్ మనీ. ఓకే. మనకి ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంపెనీ ఫండమెంటల్స్, ఓకే, బిజినెస్ గ్రోత్ ఆపర్చునిటీ ఇవన్నిటితో పాటు మనం ఇన్వెస్ట్ చేసిన వాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. యాజ్ ఇన్వెస్టర్ మీ రిటర్న్స్ దాన్ని బట్టే ఉంటాయి. ఓకే. సో, మన వాల్యుయేషన్స్‌ని మర్చిపోకూడదు. పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ప్రైవేట్ కంపెనీస్ అన్ని వాల్యుయేషన్స్ కూడా రిగ్డ్ వాల్యుయేషన్స్. సో, మీకు అక్కడ మీరు డబ్బులు సంపాదించరు. ఇన్‌ఫాక్ట్ ఆ కంపెనీస్ ఒకవేళ ఐపీఓకి వచ్చినట్టయితే మీరు నష్టపోతారు. ఎందుకంటే ఆల్రెడీ అవి ఫుల్లీ రిగ్డ్ వాల్యుయేషన్ కదా! ఐపీఓకి వచ్చేటప్పుడు ఆ వాల్యుయేషన్‌లో వాళ్ళు ఫండ్ రైజ్ చేయలేరు. వాళ్ళు దానికన్నా తక్కువ వాల్యుయేషన్‌లోనే ఐపీఓకి తీసుకొస్తారు. ఆ కేసులు మనం రీసెంట్‌గా చాలానే చూస్తూ వస్తున్నాం కాబట్టి, సో, మీరు ఏవైతే అన్‌లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి చూడండి, వాటి వెనకాల పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో దొరికే ప్రైవేట్ కంపెనీస్ వెనకాల పరిగెత్తొద్దు. ఓకే. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ ఇలాంటి ప్రైవేట్ కంపెనీస్ పేర్లు చెప్పి మోసాలు కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి చాలా రిస్క్ ఎస్పెషల్ రీటైల్ ఇన్వెస్టర్స్‌కి అవాయిడ్ చేయండి. సో, నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మీరు రీటైల్ ఇన్వెస్టర్ అయితే మాత్రం ప్రైవేట్ కంపెనీస్ కన్నా కూడా లిస్టెడ్ కంపెనీస్‌కి స్టిక్ అయ్యి ఉండండి. ఎందుకంటే ఇక్కడ మీకు లిక్విడిటీ ఉంటది. రిటర్న్స్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. బికాజ్ ప్రైవేట్ కంపెనీలు మీకు ఫస్ట్ టికెట్ సైజ్ లార్జ్ ఉంటుంది. మీకు ఒకవేళ లిక్విడిటీ కావాలన్నా అంత త్వరగా దొరకదు. అండ్ ఆ రిటర్న్స్ వాళ్ళు ఐపీఓకి రావడం కానీ మీకు ఎగ్జిట్ ఇస్తే కానీ మీకు దొరికే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఇది. సో, కమింగ్ టు స్కై రూట్ రిలేటెడ్‌గా రీటైల్ ఇన్వెస్టర్‌కి ఇప్పుడు ఎంట్రీ అన్నది ఇన్‌ఫాక్ట్ ఇంపాసిబుల్. కష్టం అని కూడా కాదు, ఇంపాసిబుల్ అని మనం అనుకోవచ్చు. వీళ్ళు ఐపీఓకి వచ్చినప్పుడు చూడాలంతే. మన నెక్స్ట్ క్వశ్చన్ పార్థు గారు అడుగుతున్నారు. హాయ్ సాయి గారు, నేను నా వైఫ్ ఇద్దరం గవర్నమెంట్ టీచర్స్. నాకు 70,000, నా వైఫ్‌కి 70,000 రూపాయలు మంత్లీ శాలరీ వస్తుంది. ఎటువంటి అప్పులు లేవు. 40 లక్షల విలువైన ల్యాండ్స్ 2 ఉన్నాయి. మా బాబు ఇప్పుడు 5th క్లాస్. నేను 10 లక్షల రూపాయలు సమ్మిష్యూర్డ్ గల పీఎల్ఐ కడుతున్నాను. మంత్లీ ప్రీమియం 4,200 పడుతుంది. 2035లో మెచ్యూరిటీ ఉన్నది. పీపీఎఫ్లో మంత్లీ 6,000 రూపాయలు కడుతున్నాను. ఇది కూడా 2035లో మెచ్యూరిటీ ఉన్నది. నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నది. మంత్లీ ప్రీమియం 1,900 రూపాయలు అయితే పే చేస్తున్నాను. టాటా ఏఏలో యూలిప్ ప్లాన్ కూడా ఉన్నది. మంత్లీ 4,951 రూపాయలు అయితే పే చేస్తున్నాను. ఇందులో 2,382 రూపాయలు మార్కెట్ లింక్డ్ అయినట్టయితే 2,119 రూపీస్ గ్యారంటీడ్ రిటర్న్ దాంట్లోకి అయితే వెళ్తున్నది. ఇప్పటికి 1 ఇయర్ అయితే కట్టాను. ఇంకా 4 సంవత్సరాలు కట్టాలి. 15 లక్షల రూపాయలు ఎస్బీఐలోని మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో డిపాజిట్ చేశాను. మ్యూచువల్ ఫండ్స్‌లో డీఎస్పీ ఇండియా టైగర్ ఫండ్‌లో ₹1,00,000, క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్‌లో 90,000, ఐసీసీ ప్రుడెన్షియల్ ఫ్లెక్సీ క్యాప్‌లో 60,000, ఐసీసీ ప్రుడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్‌లో ₹60,000, నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్‌లో ₹60,000 అయితే ఇన్వెస్ట్ చేశాను. ఇవన్నీ ఫండ్స్‌లోని ఎస్ఐపి మంత్లీ ₹1,000 అయితే ఉన్నది. ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మంత్లీ ఎక్స్‌పెన్స్‌లు ఏవైతే ఉన్నాయో నా శాలరీతోనే మేనేజ్ చేస్తున్నాను. నా వైఫ్ శాలరీని 2 మంత్స్‌కి ఒకసారి ₹1,00,000 చొప్పున అక్యుములేట్ చేసి ఎస్బీఐలోని మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో డిపాజిట్ చేస్తున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే నాకు ఇంకో 20 సంవత్సరాల్లోని 50 కోట్లు కావాలి. అంటే నేను నా వైఫ్ శాలరీని మ్యూచువల్ ఫండ్స్‌లో పార్క్ చేయాలి. ఇప్పుడు నా ఏజ్ 37 ఇయర్స్. మీరు పంపించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్సెల్ షీట్‌లో ఇన్పుట్ చేస్తామండి. ఎస్బీఐ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో మీరు 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. అండ్ యావరేజ్‌గా మంత్లీ 50,000 రూపాయలు అయితే డిపాజిట్ చేస్తున్నట్టుగా చెప్పారు. 6.5% యావరేజ్‌గా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే నెక్స్ట్ 20 ఇయర్స్‌లో ఇక్కడ నుంచి మీకు క్రియేట్ అయ్యే కార్పస్ 3 crore రూపీస్ అయితే క్రియేట్ అవుతుందండి. అండ్ మీ మ్యూచువల్ ఫండ్‌లోని ఇప్పటికి 3,70,000 రూపాయలు సేవింగ్స్ ఉన్నాయని చెప్పారు. అండ్ మంత్లీ 5,000 రూపాయలు సేవ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే మనకి 89,76,000 రూపీస్ కార్పస్ అయితే క్రియేట్ అవుతుందండి. లెట్ మీ గివ్ యూ హానెస్ట్ ఆన్సర్ అండి. మీ ఇన్వెస్ట్మెంట్ ని మీరు ఇలాగే కంటిన్యూ చేసినట్టయితే మాత్రం మీరు 50 కోట్ల గోల్ ఏదైతే పెట్టుకున్నారో
అది అవ్వదండి. అది చాలా కష్టం. ఎందుకంటే మీరు ఎలాంటి గోల్ పెట్టుకున్నారంటే, నేను అమెరికా ఎళ్ళాలని గోల్ పెట్టుకున్నారు. కానీ అమెరికా ఎళ్ళడానికి మీరు ఫ్లైట్ కాకుండా సైకిల్ తీసుకున్నారనుకోండి. ఓకే. సైకిల్ మీద వెళ్ళినట్టయితే అది ఎప్పటికి వెళ్తారు. ఓకే. ప్రాక్టికల్లీ అది పాసిబిలిటీ అంటే మేబీ వెళ్ళొచ్చు చాలామంది. బట్ అది ఎంత టైం పడతది? ఎన్ని సంవత్సరాలు? సో, మీరు పెట్టుకున్న గోల్ ఏమో చాలా పెద్దది. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నదేమో చాలా కన్జర్వేటివ్ ప్రొడక్ట్‌లోని. సో, అలాంటప్పుడు మీ గోల్‌కి అచీవ్ చేయడం అనేది చాలా కష్టం. అంటే సేవింగ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉన్నదనుకోండి. అప్పుడు మేబీ పాసిబిలిటీ ఉంటదేమో. ఇక్కడ అంటే ఇన్‌కమ్ లెవెల్స్ మనకి మోడరేట్‌గా ఉన్నాయి. అండ్ మన సేవింగ్స్ ఏవైతే వెళ్తున్నాయో ప్రాపర్‌గా మీరు చేస్తున్నారు. అంటే మీరు ఓవరాల్‌గా సేవింగ్ చేయడం ఇవన్నీ పర్ఫెక్ట్ చేస్తున్నారు. కానీ మీ ఇన్వెస్ట్‌మెంట్ వెహికల్ మీ గోల్‌కి ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు క్లియర్‌లీ. సో, ఏదైతే మీ ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్స్ మీరు చేయాలనుకున్నారో వాటిల్ని అదే మ్యూచువల్ ఫండ్స్‌లోకి డైవర్ట్ చేశారనుకోండి 12% రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేసాం. అండ్ ఎవ్రీ ఇయర్ మీరు సేవ్ చేస్తున్న అమౌంట్ స్టెప్ అప్ తీసుకున్నాం. 10% ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేస్తున్నారనుకోండి. ఇన్ దట్ కేస్ ఆల్సో 50,00,00,000 అయితే రియలిస్టికల్లీ నాకు కనిపించట్లేదండి. మనకి 12-13 క్రోర్స్ అయితే కార్పస్ క్రియేట్ అయ్యే ఆస్కారాలయితే కనిపిస్తున్నాయి. సో, మీరు 50,00,00,000 గోల్ అన్నది ప్రెజెంట్ ఇన్‌కమ్, ప్రెజెంట్ సేవింగ్స్ ఆధారంగా నాకైతే కనిపించట్లేదు. మేబీ మీ ఇన్‌కమ్ ఎక్స్‌పోనెన్షియల్లీ రేపొద్దున గ్రో అయిందనుకోండి. అంటే వి డోంట్ నో మీరు రేపొద్దున ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ఎవరైనా ఎలాగైనా గ్రో అవ్వచ్చు కదా! సో, మనం ఏది కూడా జరగదు అని అయితే చెప్పలేం. సో, మీరు వేరే రూట్ తీసుకొని మీ సేవింగ్స్, ఇన్‌కమ్ ఇవన్నీ కూడా పెరిగితే అప్పుడు కేస్ వేరు. ఇప్పుడున్న సినారియోలోని మీరు మళ్ళీ ఆ గోల్ 50,00,00,000 గోల్ పెట్టుకొని ప్రెజెంట్ ఈ ఇన్‌కమ్, ఈ సేవింగ్స్ ఆధారంగా మీరు వెళ్తూ ఆ గోల్ అచీవ్ అవ్వనట్టయితే డిసప్పాయింట్ అవుతారు కాబట్టి ప్రాక్టికల్ అయితే చెప్తున్నాను. నాకైతే కనిపించట్లేదు. అట్‌లీస్ట్ 12-13 క్రోర్స్ అయితే ఈ ట్వీక్ చేసినట్టయితే మాత్రం క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఇది రియలిస్టిక్ థింగ్ అయితే. మేబీ మీ ఇన్‌కమ్ లెవెల్స్ మీరు అవి పెంచుకుంటే మాత్రం మీ గోల్‌ని అయితే రెడ్యూస్ చేసుకోమని చెప్పట్లేదు. బట్ దాని రిలేటెడ్‌గా మీ ఇన్‌కమ్ లెవెల్ ఇంక్రీజ్ చేయడానికి పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ మీరు ట్రై చేయడానికి ప్రయత్నించండి. అంటే మేబీ మీరు బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ సంథింగ్ ఏదైనా కూడా మీరు చేయగలిగితే ట్రై చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ కదా! ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ క్రిష్ హ్యాండిల్ నుంచి వచ్చింది. వి ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. వెన్ వన్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్, వి షిఫ్ట్ టు అనదర్ ఫండ్. డూ యూ నీడ్ టు పే టాక్స్ ఆన్ ద గెయిన్స్ వెన్ వి రిడీమ్? Or is there any way to prevent tax gains if we switch entire redemption amount to another fund? There is no other option అండి. When you redeem money, మీరు రిడెంప్షన్ చేసిన తర్వాత ఏదైతే ప్రాఫిట్స్ ఉంటాయో దాని మీద ట్యాక్స్ పే చేయాల్సిందే. అండ్ ఐ హోప్ యూ నో 1,25,000 వరకు ఎగ్జంప్షన్ దానిపైన ఏదైతే ప్రాఫిట్ ఉన్నదో దాని మీద మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ రిలేటెడ్ నాకు అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఆస్క్ రిలేటెడ్గా వచ్చే క్వశ్చన్స్ మాత్రమే కాదు, బయట కొంతమందిని కలిసినప్పుడు కూడా నాకు కామన్గా వచ్చే క్వశ్చన్ అంటే కామన్గా కనిపించే వరి ఏంటంటే, నేను ఇప్పుడు అమ్మితే ట్యాక్స్ కట్టాలి అని చెప్పి. మీరు ట్యాక్స్ కట్టేది ప్రాఫిట్ మీదే కదా. అండ్ ట్యాక్స్ రిలేటెడ్గా వరి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ని డిలే చేశారనుకోండి, ఆ డిలే ఒక ఇంపాక్ట్ యాక్చువల్లీ మీ ట్యాక్స్ కట్టే అమౌంట్ కన్నా ఎక్కువ ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు, అది రాంగ్ ఫండ్ అని మీకు అర్థమైంది. ఓకే, ఆ ఫండ్లో పర్ఫార్మెన్స్ లేదు అండ్ ఫండ్ మేనేజర్ మూవ్ అవ్వడం, దేర్ మైట్ బి ఎనీ రీజన్. ఫండ్ ఫ్యూచర్ డేస్లో కూడా మీకు అంత హోప్ కనిపించట్లేదు. బట్ మీరు ట్యాక్స్ కట్టాలని చెప్పి ఆ ఫండ్లో ఉండిపోయారు అనుకోండి, మీ రిటర్న్స్ కూడా సబ్డ్యూడే ఉంటాయి కదా. అదే మీరు ఆ డబ్బులు వేరే ఫండ్లోకి మూవ్ చేశారు, ఆ ఫండ్లో మీకు బెటర్ రిటర్న్స్ జనరేట్ అయ్యాయి అనుకోండి, మీరు ట్యాక్స్ పే చేసే అమౌంట్ కన్నా కూడా ఇంకా అడిషనల్గా అయితే గెయిన్ చేస్తారు. సో ట్యాక్స్ రిలేటెడ్గా వరి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అయితే డిలే చేయదు. ఎస్పెషల్లీ స్టాక్స్ రిలేటెడ్గా నేను కొంతమందిని చూస్తాను, ట్యాక్స్ కట్టాలని చెప్పి హోల్డ్ చేస్తుంటారు. ఓకే, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లోకి వెళ్ళిపోయిన స్టాక్స్ని కూడా మీరు ట్యాక్స్ కట్టాలని హోల్డ్ చేశారు అనుకోండి, రేపు ఆ స్టాక్ పడిపోయింది అనుకోండి, పడిపోయింది కదా అని చెప్పి మీరు అప్పుడు ఎగ్జిట్ అవుతారు, ఇంకా పడిపోద్దేమో అని ఫియర్తోని. ఏమవుతుంది, ఏదైతే మీరు ఆ పీక్లో ఎగ్జిట్ అయినప్పుడు ఏదైతే గెయిన్స్ మీరు సంపాదించేవారో ఆ గెయిన్స్ కోల్పోయడం మాత్రమే కాకుండా ఈవెన్ కొంచెం తగ్గిన తర్వాత మీరు అమ్ముతారు చూడండి, ఇప్పుడు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, ఆ గెయిన్స్ కోల్పోయి ఉంటారు కదా. సో ఎస్పెషల్లీ స్టాక్స్ రిలేటెడ్గా ఇలాంటి డిలే చేయదు. మీకు ఎప్పుడైనా ఎక్స్పెన్సివ్ ఆర్ డెసిషన్ రాంగ్ అనిపించింది, ఎగ్జిట్, నో ప్రాబ్లం. ఓకే, ట్యాక్స్ మనం కట్టేది ప్రాఫిట్ మీదే, ట్యాక్స్ కట్టడానికి వరీ అవ్వద్దు. ఓకే, ఎస్ ఐ నో ట్యాక్స్ కట్టడం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది, ఎందుకంటే ట్యాక్స్ కట్టడం వల్ల మనకి ఏం బెనిఫిట్ వచ్చింది అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఓకే, బట్ అది వేరే టాపిక్ ఆల్ టుగెదర్. అది పక్కన పెడితే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ రిలేటెడ్గా మాత్రం క్లియర్లీ ట్యాక్స్ రిలేటెడ్గా వరీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ పోస్ట్ పోన్ చేయడం ఇస్ ది వన్ ఆఫ్ ద రాంగ్ డెసిషన్స్. దాని యొక్క కాస్ట్ ఈజ్ మచ్ హైయర్ దెన్ ట్యాక్స్ పే చేయడం కన్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పవర్ షో గైస్. ఈ వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఏదో ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.